ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలా? తిరితే తిట్టని, కొట్టని, వాళ్ళు మనల్ని ద్వేషిస్తే ద్వేషించని, వాళ్ళు మన గురించి ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడితే మాట్లాడని, ఎన్ని తప్పుడుగా మనం ప్రచారం చేస్తే చేయని. కానీ మేఘంను గురించి మనం సిగ్గుపడే వాళ్ళం కాదు మనం ఈ రోజున. ఎందుకంటే అది రెండవ రాకడ కాబట్టి, అది లేఖనము కాబట్టి, అది వాక్యము కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం మనకు లేదు. ఆ రోజు ఆది అపోస్తులు సిలువను గురించి ఎలా సిగ్గుపడలేదో, ఈరోజు మనం మేఘమును గురించి ఎలా సిగ్గుపడతలేం. వాళ్ళు మొదటి రాకడ సిలువను గురించి సిగ్గుపడలేదు, ఈరోజు రెండవ రాకడ మేఘము గురించి మనం సిగ్గుపడతలేం. మనం బ్రదర్ మిమ్మల్ని అబద్ధబోధకుడు అంటాను బ్రదర్ అంటానని ఆ రోజు పౌలుని అనలేదా? ఆ రోజు పేతురుని అనలేదా? ఆ రోజు అపోస్తులను అనలేదా? యూదులందరూ ఏమని తిట్టారు? వాళ్ళను రాళ్లతో కొట్టలేదా? ముమ్మారు రాళ్లతో ఆయన దెబ్బలు తినలేదా యూదుల చేత? చెప్పండి నాకు. వాళ్ళు మొదటి రాకడ కోసం శ్రమలు పడితే మనము రెండవ రాకడ కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, మరి ఆయన గొప్ప బూరతో, ఇక్కడ నుండి నా లేఖనము మొదలవుతుంది ఈరోజు. మరి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. జరుగుతుందా ఇప్పుడు? ఆ 7 దూతలు, ఆ మేఘం ఎవరు? 7 దూతలు. కరెక్టేనా? ఆ మేఘం ఎవరు? 7 దూతల సమూహము. ఇప్పుడు ఆ 7 దూతలు పంపబడ్డారు. ఇప్పుడు ఆకాశమునకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల. చెప్తా నేను అదేంటో, ప్రొఫెట్ చెప్పాడు, అది నేను చెప్తా మీకు కూడా. అమనంటారా? ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయను, అందరిని కాదు, ఏర్పరచుకున్న వారిని మాత్రమే. ఈరోజు ఆ 7 దూతలు కొండపాలెంకి వచ్చారా? ఈ రాత్రి వచ్చారా? ఇక్కడికి వచ్చారు. ఎందుకు? ఏర్పరచబడిన వారిని క్రీస్తులో సమకూర్చడానికి. బ్రదర్, మీరు ఈ బిల్డింగ్ పైన కాదు సమకూర్చబడింది, ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలములలో మీరు ఇప్పుడు సమకూర్చబడ్డాడు. అమనంటారా? మనల్ని సమకూరుస్తున్నది ఒక ప్రాంతంలో కాదు, ఒక పట్టణంలో కాదు, లేకపోతే ఒక ఊర్లో కాదు, లేకపోతే ఒక దేశంలో కాదు. ఎక్కడ సమకూరుస్తున్నాడు? క్రీస్తు యేసులో పరలోకపు స్థలములలో ఆయన మనల్ని సమకూరుస్తున్నాడు. ఆయన ఆమేన్. ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఇప్పుడు చూడండి, ఆయన వెంటనే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిండు. ఆ సమయంలోనైనా, ఇది జరుగుతున్న సమయంలోనైనా అంజూరపు చెట్టు చిగురిస్తుంది అన్నది అయినా, అంజూరపు చెట్టు చిగురించడం ఒక సూచన అయినా, అది అంజూరపు చెట్టు ఏందో కాదు, ఇజ్రాయేల్ అయి ఉన్నారు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. రాకడ జరగబోతే ద్వారం దగ్గర ఎట్లుంటాడు సార్? రాకడను నమ్మనోళ్ళందరినీ నేను అడుగుతున్న ప్రశ్న, ద్వారము దగ్గరికి ఎలా వస్తాడు ఆయన? ఆయన రాకుండా ఏ సంఘకాలాలలో అయినా మీరు చూడండి, ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘకాలాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలలో ఎక్కడ కూడా ఆయన వచ్చినట్టు లేదు. వస్తానని చెప్పాడు ఆయన. ప్రతి సంఘకాలంలో నేను వచ్చేదనని చెప్పాడు, త్వరగా వస్తున్నానని చెప్పాడు. కానీ లవదేక సంఘకాలానికి వచ్చినప్పుడు, ఇదిగో నేను ద్వారము దగ్గర నిలబడి ఆ ద్వారము నేను ఇప్పుడు తడుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను వానితోను వాడు నాతోను కలిసి భుజించుదుము. మెల్కీసెదెకుతో కలిసి భుజించడము, మెల్కీసెదెకుతో కలిసి భుజించడము. దేవునికి మహిమ. ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడు. ఎప్పుడు? మనిషి కుమారుడిగా మేఘారుడై వచ్చినప్పుడు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపించదని. ఏ తరం? అంజూరపు చెట్టు చిగురించిన తరము ఏదైతే ఉందో ఆ తరము గతించేదని. ఇవన్నీ మనం పొద్దున చూసినాం. మనం నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను,
70 సంవత్సరాలు కదా ఒక తరం. 2018కి అయిపోయిందిగా. అంజూరపు చెట్టు చిగురించిన ఆ యొక్క 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ మళ్ళీ స్వతంత్రత పొందుకున్నప్పుడు మే 14వ తారీఖున, ఇప్పుడు అది జరిగి సరిగ్గా 70 సంవత్సరాలు దాటిందా? 70 సంవత్సరాలు దాటి 6 సంవత్సరాలు వచ్చింది, ఇంకా 76 ఇది. మరి ఆ తరం దాటదని ప్రభు అన్నాడుగా. మరి రాకడ జరగలేదన్న వాళ్ళందరినీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి ఆయన అబద్ధికుడా? ఇప్పుడు ఆయన కింద అంటాడు చూడండి, ఏమంటాడంటే, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపద నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. మరి రాకడ జరగలేదు అని వాళ్ళందరూ ఇప్పుడు ఆయన మాట గతించిపోయిందని ఒప్పుకోవాలా? ఆయన మాట పైన నమ్మకం లేదు ఇక వీళ్ళకు. రాకడ జరగలేదని నమ్మిన వాళ్ళంతా. 36వ వచనం, అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగను కానీ ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఎగ్జాక్ట్లీ. రాకడ జరగకముందు అది ఎప్పుడు జరుగుతుందో ఎవరు ఎరగరు, అది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు రాకడ జరిగింది. 1963లో ఆయన ఆకాశ మేఘారుడై వచ్చాడు. ఆయన 1963లో ఫిబ్రవరి 28న రెండవ రాకడ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ గడియ తెలుసు, ఆ దినము తెలుసు, ఎప్పుడు జరిగిందో తెలుసు మనకి ఇప్పుడు, ఎందుకంటే అది జరిగింది కాబట్టి. నోవా దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగునే మనిషి కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇప్పుడు ఎత్తబట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాకడ కాలములోనే ఒకటి జరుగుతుంది, లాస్ట్కి ఫైనల్ ఈవెంట్ అన్నమాట. ఇక రాకడ దేంతో ముగించబడుతుంది అంటే, ఇగో ఈ సంఘటనతో ముగించబడుతుంది. ఏంటా సంఘటన? ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసిర్చుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రాత్రి దేవా, నీ వాక్యము ఎవరి కోసము ఉద్దేశించబడిందో, ఎవరు నీ వాక్యములో భాగమై ఉన్నారో, జగదు పునాది వేయబడకమునిపే, లోక పునాదులు వేయబడకమునిపే ఎవరు నీ వాక్యములో భాగమై ఉన్నారో, ఎవరిని నీ మనస్సులో ఏర్పరచుకున్నావో నీ లోపట, వారు ఈరోజు వాక్యము ద్వారా వారు ఎవరో వాళ్ళు గ్రహిస్తున్నారు. వాళ్ళ హృదయాలలో ఈ వాక్యము తెరవబడుతున్నది. ఎలా లేఖనాలు నెరవేర్పవుతున్నాయో వారు చూడగలుగుతున్నారు. యేసుక్రీస్తు తిరిగి భూమి మీదకు వచ్చెననియు, అందుకు నేడు ఈ లేఖనము మీ కనులేట మీ వినికిడిలో నెరవేర్పు జరిగినని అన్నాడు ఆయన. ప్రభువా, నిజంగా మేము అవన్నీ పొద్దున చూసాం దేవా. ప్రభువా, నీ ప్రవక్త చెప్పినట్టు వాస్తవం ప్రభువా. ఈరోజు అవన్నీ జరుగుతున్న వాటికి మేము సాక్షులమై ఉన్నాం. అందుకు బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇక మిగిలిపోయింది ఏమిటంటే, మేము కొనిపోబడుట, మేము ఎత్తబడుట మిగిలిపోయింది. ఇక ప్రభువా, దాని కొరకే మేము ఎదురు చూస్తున్నాం. ఈ వధువు ఒక లక్ష్యమే ఎత్తబడుట అయి ఉన్నది. ఎందుకంటే నువ్వు ఈ కాలానికి మాకు వాగ్దానం చేసిందే కొనిపోట వాగ్దానం చేశావు దేవా. మమ్మల్ని కొనిపోతానన్నావు యేసయ్యా. ప్రభువా, కొనిపోబడుట, అవును ప్రభువా, కొనిపోబడుటను మాకు వాగ్దానం చేశావు. అందుకే ఏకైక మనిషి కుమారుడిగా నువ్వు 1963లో దిగొచ్చావు యేసయ్యా. పరలోకము నుండి బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చాడు. ఆయన ఒక పాదము సముద్రము మీద, ఒక పాదము భూమి పైన నిలిపి, ఇదిగో ప్రభువా, గొప్ప శబ్దముతో ఆర్భాటించాడు ఆయన. సింహము గర్జించినట్టు గొప్ప శబ్దముతో ఆర్భాటించాడు ఆయన. అదిగో ఆ 7 ఉరుముల యొక్క వర్తమానము ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు పట్టుకుంటుంది ప్రభువా. ఎందుకంటే ప్రభువా, 7 ఉరుములలోనే మా పేరు దాగున్నది. ఆ 7 ఉరుములలో క్రిందనే మా పేరు దాగున్నది ప్రభువా.
ఆ 7 ఉరుములు ఏంటో కాదు, సింహం యొక్క గర్జన. సింహం యొక్క గర్జన ఏమిటో కాదు, అది దేవుని స్వరమై ఉన్నది. ఆ దేవుని స్వరములోనే మా పేరు దాగున్నది ప్రభువా. ఇప్పుడు అదే మమ్మల్ని పట్టుకుంటున్నది తండ్రి. పూర్తిగా మేము నీకు సమర్పించుకుంటున్నాం. రాత్రి ఈ వాక్యము మమ్మల్ని అందరిని ఇంకా ఎత్తబడే విశ్వాసంలోనికి తీసుకెళ్దును గాక. ఇంకెవరెవరు ప్రభువా పట్టబడవలసి ఉన్నదో ఈ స్వరము ద్వారా పట్టబడుదురు కాక. అవును, ఈ స్వరం వారి కొరికే యేసయ్యా. ఈ ఉరుముల స్వరము వారి కొరికే, ఈ సింహ గర్జన వారి కోసమే, ఈ రక్తంలో నుండి వస్తున్న 7 స్వరాలు వారి కోసమే యేసయ్యా. వారిని పట్టుకోవడానికి ప్రభువా అలాంటి కృపను తప్పకుండా దయచేయమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయమై ఉన్నది. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ మనకు వాక్యమును తెరిచి ఈ కాలంలో ఈ దినములో నెరవేర్పు జరిగిన ప్రవచనాలు, నెరవేర్పవుతున్న ప్రవచనాలు, ఇంకా నెరవేర్పు జరగబోతున్న ప్రవచనాలు, వాటిని ప్రభు మనకు చూపించును గాక. ఈ దినమున దేవుడు తన ఒక వాక్యాన్ని నియమించి పెట్టాడు ప్రియులారా. తన వర్తమానాన్ని నియమించి పెట్టాడు ప్రియులారా. ఆ వాక్యము, ఆ వర్తమానం ఏం చేస్తున్నది అంటే, ఆ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవక్త ఉన్నప్పుడు కొన్ని ప్రవచనాలు నెరవేర్పు చేశాడు. ఏదైతే ప్రవక్త ఉన్నప్పుడు జరగవలసిన ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ ఈ దినమునకు కావలసిన ప్రవచనాలు ప్రవక్త ఉన్నప్పుడు నెరవేరిపోయినాయి. ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత వధువు కాలం ఏదైతే ఉందో అదో ప్రవక్త కాలం, ఇదో వధువు కాలం. 1906 నుండి 1965 వరకు అది ప్రవక్త కాలమై ఉన్నది. అది 1909 నుండి 1965 వరకు అది ప్రవక్త కాలమై ఉన్నది. అది ప్రవక్త కాలం తర్వాత వధువు కాలం ప్రారంభమైంది. అదే మన కాలమై ఉన్నది. ఈ ప్రవక్త కాలంలో ఏ ఏ ప్రవచనాలు నెరవేర్పు జరగాలో ఆ ప్రవచనాలను దేవుడు నెరవేర్పు చేశాడు. ఇప్పుడు ఈ ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత వధువు కాలం ఏదైతే 1966లో మొదలై 2024లో ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పటి వరకు ఈ కాలంలో ఏ ప్రవచనాలు నెరవేర్పు జరగవలనని బైబిల్ చెప్తున్నదో, ప్రవక్త చెప్పాడో వర్తమానంలో, అవన్నీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తన యొక్క వధువులో వాటిని ఇప్పుడు నెరవేర్పు చేస్తున్నాడు ఆయన. అలాగూ నువ్వు గ్రహించాలంటే నువ్వు ఒక పక్షిరాజు అయి ఉంటేనే గ్రహిస్తావు. పక్షిరాజు అయి ఉంటేనే. బికాస్ దిస్ ఈజ్ ఆల్ ప్రాఫిటిక్ సైట్. ఇదేంటిదంటే ప్రవచనాత్మకమైన చూపు అన్నమాట. మనం ఎవరం? ప్రవచనాత్మకమైన ప్రజలం మనం. ప్రాఫిటిక్ పీపుల్. ప్రవచనాత్మకమైన ప్రవక్త విలియం మ్యారన్ బెన్హామ్ అయితే ప్రవచనాత్మకమైన ప్రజలము వధువు మనమై ఉన్నాం ఈ రోజున. షీ ఈజ్ ద ప్రాఫిటిక్ బ్రైడ్ అన్నాడు ప్రాఫెట్. ఆమె ఒక ప్రవచనాత్మకమైన వధువు అయి ఉన్నది అన్నాడు ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అందుకోసమే ప్రేమతో పిల్లారా, ప్రవక్త కాలంలో నెరవేర్పు జరగాల్సిన ప్రవచనం ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఆది కాండము నుండి ప్రకటించబడ్డాయి ఆ ప్రవచనాలన్నీ. ఎందుకంటే ఆ ప్రవచనాలలో చాలా వరకు ఛాయలలో, నీడలలో, ముంగుర్తులలో చూపించుకుంటూ వచ్చాడు. సరే, మన కాల ప్రవక్త విలియం బ్రానమ్ పరిచర్య నీకు ఆది కాండము నుండి కనబడుతున్నదా లేదా? పొద్దున్న నేను చెప్పాను, కనబడుతున్నదా లేదా? వినబడతలా? ఇప్పుడు చూడండి, అబ్రాహాము శారాల యొక్క శరీర మార్పు చెందే ముందు ఎలోహిం మానవ శరీరములో వాళ్ళిద్దరి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చాడు ఆయన. రాకడ జరిగింది వాళ్ళకు. అమనండారా? మనిషి కుమారుడుగా వచ్చాడు ఆయన. లోతు దినాలలో మనిషి కుమారుడుగా వచ్చింది ఎవరి దగ్గరికి? లోతు దగ్గరికి రాలేదు, అబ్రహాము దగ్గరికి, ఏర్పరచబడిన వాళ్ళ దగ్గరికి, ఎన్నుకోబడిన వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వాగ్దాన భూమిలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? అబ్రాహాము శారాలు వాగ్దాన భూమిలో. సొదొమ గొమొర్రాలో లేరు.
సొదొమ గొమొర్రా ఏంటిది? అగ్ని చేత కాల్చివేయబడే స్థలమై ఉన్నది, అగ్ని చేత నాశనమే స్థలమై ఉన్నది. కానీ అబ్రాహాము శారాలు ఎక్కడున్నారు? వాగ్దాన దేశంలో ఉన్నారు, వాగ్దాన భూమిలో ఉన్నారు. అదిగో ఎలోహిం వాళ్ళ దగ్గరకు వచ్చాడు మానవ శరీరంలో. కరెక్టేనా? అదేనా వాళ్ళ శరీర మార్పు చెందే ముందు, వాళ్ళు వాగ్దాన కుమారుడైన ఇసాకును పొందుకునే ముందు వారికి ఇవ్వబడిన చివరి సూచన. ఇప్పుడు ఆ మానవ శరీరంలో ఎలోహిం ప్రత్యక్షమయ్యాడే అక్కడ. ఇప్పుడు ఆ మానవ శరీరం యేసు శరీరం కాదని ఎంతమంది తెలుసు? ఎందుకంటే యేసు ఇంకా పుట్టలేదు కదా. ఆయన కన్యక మరియ గర్భంలో పుట్టినప్పుడే కదా ఆయన దేహం వచ్చేది. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే అది యేసు దేహం కాదు, అది కానీ అదొక మానవ శరీరం అది. అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ చివరిగా ఆయన మనిషి కుమారుడిగా ఎన్నుకోబడిన ఈ వధువు దగ్గరకు వస్తున్నప్పుడు, వీళ్ళ శరీర మార్పు పొందుకునే ముందు, ఎన్నుకోబడిన గుంపు శరీర మార్పు పొందుకునే ముందు, వాగ్దాన కుమారుడిని పొందుకునే ముందు, వాగ్దాన కుమారుడు అయిన క్రీస్తును పొందుకునే ముందు, శరీర మార్పు పొందుకునే ముందు, అబ్రాహాము శారాలు పాత శరీరంలో వాళ్ళు వాగ్దాన కుమారుడైన ఇసాకును కలుసుకోలేదు. కొత్త శరీరములో వాళ్ళ శరీర మార్పు పొందుకున్నారు వాళ్ళు. మనము కూడా మధ్యాకాశంలో క్రీస్తును మన కొత్త శరీరంలో కలుసుకోబోతున్నాం. మనం శరీర మార్పు పొందుకొని కలుసుకోబోతున్నాం మనం. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. కానీ దానికంటే ముందు చివరి సూచన అబ్రాహాము శారాలకు ఏమిచ్చాడు? దేవుడే ఎలోహిం మానవ శరీరంలో వచ్చాడు. అది యేసు దేహము కాదు, అది కానీ అదొక మానవ శరీరం. అదే ఈ చివరి దినాలలో ఉన్న చివరి సూచన. ఎవరికి ఇవ్వబడుతుంది అంటే వధువుకి ఇవ్వబడుతున్నది, ఏర్పరచబడుతున్న వాళ్ళకి ఇవ్వబడుతున్నది. అందుకే ఒక మానవ శరీరంలో ముసుగు దాల్చుకొని దేవుడు వచ్చాడు. దేవుడు ఎన్మార్ఫే అయ్యాడు, ఒకరిలో ఎన్మార్ఫే అయ్యాడు. అదే ఏకైక మనిషికి మనని పరిచర్య, అది ఒక మనుషుని పరిచర్య. ఏకైక మనిషికి మన పరిచర్య, ఒక మనుషుని పరిచర్య. అది ఎవరిలో జరిగినది అంటే విలియం మ్యారియన్ బ్రెన్హాములో జరిగినది. ఇక్కడ మానవ శరీరం ఎవరిది అంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ది. ఎలోహిం మానవ శరీరములో, విలియం బ్రానమ్ అనే మానవ శరీరములో దాల్చుకొని ముసుగు దాల్చుకొని ఎన్మార్ఫే అయ్యి ఆయన ఈ భూమిపైకి ఎన్నుకోబడిన వారి కొరకు చివరి సూచన, హృదయ రాష్ట్రాలు బయలుపరచుట, అది చూపించి వెళ్ళిపోయాడు ఆయన. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు విలియం బ్రెన్హామ్ పరిచర్య అక్కడ ఉందా? ఇసాకు రిబ్కా యొక్క కథలో విలియం బ్రెన్హామ్ పరిచర్య ఉందా? వినబడతలేదు నాకు. ఉందా లేదా? ఉందా? యోసేపు పరిచర్యలో ఉందా? విలియం బ్రెన్హామ్ పరిచర్య యోసేపు పరిచర్యలో ఉందా? అలానే మోషే ఎవరికి ముంగుర్తు? క్రీస్తుకు. అలానే విలియం బ్రెన్హామ్కి. మోషే మొదటి నిర్గమం ప్రవక్త అయితే, రెండవ నిర్గమం ప్రవక్త క్రీస్తు అయి ఉన్నాడు, మూడవ నిర్గమం ప్రవక్త విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. నేను అనేది మీరు అర్థం చేసుకోండి. ప్రవచనాలు ఏవైతే ప్రవక్త గురించి ఛాయలలో, నీడలలో, సాదృశ్యాలలో చూపించబడ్డాయో అవన్నీ ఆయన ఉన్నప్పుడు నెరవేర్పు జరిగినాయి. కరెక్టేనా? ఇప్పుడు ఉదాహరణ ఇంకోటి చెప్తున్నా నేను. రూతు కథలో కోత కోయే వారిలో ప్రధానుడు ఆయనే, కోత కోయరు అందరిపైన అధికారి ఆయనే కదా పరిచయం చేసింది రూతుని బోయాజ్కి రూతుని. పొద్దున చెప్పినట్టు ఎస్తేరు కథలో అదిగో అక్కడ మొర్దెకాయి, ఆమె ఎవరి ఆధ్వర్యంలో పెరిగింది? ఆమె ప్రవక్త యొక్క మొర్దెకాయి యొక్క ఆధ్వర్యములో పెరిగింది ఆమె. ఇప్పుడు ఈ వధువు ఎవరి ఆధ్వర్యంలో పెరుగుతా ఉన్నది? ప్రవక్త ఆధ్వర్యంలో, పాస్టల ఆధ్వర్యంలో కాదు, ప్రవక్త ఆధ్వర్యములా. మరి పాస్టర్ల యొక్క పరిచయం ఏంటిది? పాస్టర్ గారు హేగే దగ్గరకు వచ్చినప్పుడు హేగే కింద ఎవరైతే నపుంసకులు ఉన్నారో, హేగే లాగా దేవుని రాజ్యం కొరకు
నపుంసకులుగా చేయబడిన వారు దేవుడి రాజ్యం కొరకు. ఎవరు వాళ్ళు? 5 రకాల పరిచర్యలు. నపుంసకులుగా చేయబడిన వారు క్రీస్తు వధువును వాళ్ళు చేర్చారు. క్రీస్తు వధువులో వారి యొక్క విత్తనాన్ని వెయ్యరు, వారి సొంత ఆలోచనలు వెయ్యరు, వారి సొంత తలంపులు వెయ్యరు, వారి సొంత బోధ బోధించారు వాళ్ళు. మరి వాళ్ళు ఎవరు చెప్పిన ప్రకారంగా ఎస్తేని సిద్ధం చేస్తారు? హేగే చెప్పిన విధంగా. హేగే ఎవరు? ఈ కాల ప్రవక్త. ఇప్పుడు ఈ కాల ప్రవక్త హేగే, ఈ కాల ప్రవక్త హేగే చెప్పినట్టుగా వధువుని సిద్ధపరుస్తారు వాళ్ళు, 5 రకాల పరిచర్యలో ఉన్నవారు. అర్థమైందా? హేగే కూడా తన విత్తనము వేసేవాడు కాదు. ఎందుకంటే హేగే ఒక నపుంసకుడు. హేగే దగ్గర ఉన్న 5 రకాల పరిచర్యలు ఉన్న నపుంసకులు. వాళ్ళు పరలోక రాజ్యం నిమిత్తము చేయబడిన నపుంసకులు. మాటయే విత్తనమై ఉన్నది, పలకబడిన మాటయే విత్తనమై ఉన్నది. అందుకే వాళ్ళు వాళ్ళ యొక్క నోటిలో నుండి ఏది కూడా వాళ్ళ సొంత బోధ, వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ సొంత విధానాలు ఏవి కూడా వధువులో వెయ్యరు వాళ్ళు. ఆమేన్ ఆమేన్. వండర్ఫుల్. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఇవన్నీ ఏంటి? సాదృశ్యాలు. బ్రదర్, ప్రవచనాలు ఉన్నాయా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో? ఎందుకు లేవు? మలాగి 4:5 ఎవరు? పిల్లల హృదయములను తన్నులు తట్టు తిప్పేవాడు ఎవరు? 2వ రాకడ ముందు వచ్చిన ఏలియా. అది ప్రవచనం కాదా? అది ఇప్పుడు నెరవేర్పు జరగలేదా? విలియం బ్రెనమ్లో నెరవేర్పు జరగలేదా? కొత్త నిబంధనలో ప్రకటన 10:7 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. అది కూడా నెరవేర్పు జరగలేదా? సాదృశ్యాలు, ఛాయలు, ముంగుర్తులు, అదే సమయంలో ప్రవచనాలు, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ప్రవక్త యొక్క జీవితములో ప్రవక్త ఉన్నప్పుడు ఇవన్నీ నెరవేర్పు జరిగినాయి. ఇవన్నీ ప్రకటన 10:1-6 ప్రకటన 10:7 ప్రవక్త ఉన్నప్పుడు నెరవేరిపోయింది. ప్రకటన 10:8-11 ఏంటిది? అది యోహాను ఆ గ్రంథాన్ని తీసుకొని తినడమై ఉన్నది. అది ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ఆమేన్. సరే, మన ప్రవక్త కూడా ఆయన ఉన్నప్పుడు దానియేలు వలె మర్మములు చెప్పలేదా? దానియేలు ఎలా మర్మముల గురించి బోధించాడో మన ప్రవక్త కూడా చెప్పలేదా మర్మములు? యోసేపు లాగా ఆయన కళలకు 6 కళలు అర్థాలు చెప్పలేదా? అయ్యా, అంత మనకు సూచన ఇదేనా? 6 కళలు యోసేపు చెప్పినట్టుగా. దానియేలు పరిచర్య కనబడుతున్నది, యోహాను పరిచర్య కనబడుతున్నది. ప్రకటన గ్రంథము రాసిన యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య కనబడుతున్నది. మొదటి రాకడను పరిచయం చేసిన వాడు క్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు, ఏకైక మనిషి కుమారుడు భూమిపైకి వచ్చినప్పుడు పరిచయం చేసిన వాడు. ఇవన్నీ ఎప్పుడు జరగాలి? ఇవన్నీ ప్రవక్త ఉన్నప్పుడు జరగాలి. మరి ప్రవక్త వెళ్ళిపోయాక మనది మొదలైంది. ప్రవక్త కాలము, పక్షిరాజు కాలము ముగించబడి పక్షిరాజు పిల్లల కాలం మొదలైంది. వధువు కాలం ప్రారంభమైంది. ఆ పెళ్లి కుమార్తె కాలంలో జరగాల్సిన ప్రవచనాలు ఇప్పుడు మనలో అవి నెరవేరిపోతున్నాయి. అవి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అందులో ఒక ప్రవచనం ఏంటిదంటే, మనం చదివిన మత్తయి సువార్త 24వ అధ్యాయములో మనం ఏదైతే చదివామో అదిగో అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహా మహిమతోనూ ఆయన రాకడ జరుగుతుందని, నోవా దినం వలె ఆ దినాలు ఉంటాయని, మరియు అక్కడ ఆ సమయంలోనే అదిగో అంజూరపు చెట్టు తిరిగి చిగురిస్తుందని. ఇవన్నీ జరిగినాయా? అంజూరపు చెట్టు చిగురించిందా? మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహిమతో వచ్చాడా? 63లో వచ్చాడా? 1963లో ఏలియా పరిచయం చేశాడా? ఎక్కడో ఆకాశంలో ఉన్నవని కాదు, ఆయన భూమిపైన ఉన్నాడు. ఆయన చూద్దామా? అది రెడీగా ఉన్నారా? చూద్దామా దాని గురించి? లెట్స్ టర్న్ టు మెసేజ్.
1963లో మన ప్రవక్త చెప్పిన 7 ముద్రల్లోని 2వ పుస్తకం బ్రీచ్, 7 సంఘకాలములకు మరి 7 ముద్రలకు మధ్యలో ఉన్న ఎడమ అనే వర్తమానమును ఒక్కసారి చూడండి. 41 నుండి చదువుకుందాం మనం. బ్రదర్ ఆఫ్ జే బ్రదర్, టూ మచ్గా గాలి కొడుతుంది, చల్లగా ఉందిగా. విన్నారా? రెడీగా ఉన్నారా? ఆమేనంటారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకొంచెం పైనుండి నేను చదువుకుంటూ నేను మాట్లాడుకుంటూ వస్తాను. ఎక్కడి నుండి అంటే 40వ పారాగ్రాఫ్ నుండి. ఇప్పుడు మీరు చూడండి, నేను వాటన్నిటినీ తయారు చేయలేదు. ఏ లేఖనము ప్రవక్త తయారు చేయలేదు, ఏ సంఘటన ప్రవక్త తయారు చేయలేదు, ఆయన తయారు చేయలేదు వాటిని. అది ప్రభు సెలవిచ్చుచున్నాడై ఉన్నది. ఆమేన్. thus say the Lord. అది ప్రభు సెలవిచ్చుచున్నాడై ఉన్నది. పుస్తకం నుండి దాన్ని నేను మీకు చదివి వినిపించేదను. ఏంటిది? 7వ దూత వర్తమానము ధ్వనించినప్పుడు తన పరిశుద్ధ ప్రవక్తకు తెలిపిన ప్రకారము దేవుని యొక్క మర్మము సమాప్తమగను. వాక్యమును రాసినది ఆ ప్రవక్తలే కాబట్టి ప్రవక్తనే వాక్యమును చెప్పగలడు. 7వ సంఘకాలం అనే కడపటి సంఘకాలంలో అంతకు ముందున్న సంఘకాలములలో పరిశోధించి బయలుపడక మిగిలిపోయిన కార్యములను ఏకముగా జతపరచబడి బయలుపరచబడును. అది 7వ దూత చేయాల్సింది. కానీ వాక్యం కింద దాగున్న మర్మాలు, వాక్యం కింద దాగున్న రాయబడిన వాక్యం కింద దాగున్న రాయబడిన వాక్యం, దాచబడిన వాక్యం, అది ఎవరు చేయాలి? అది క్రీస్తు మాత్రమే చేయాలి. అది అందుకే గొర్రెపిల్లనే ఆ ముద్రలు తెరపగలడు ఆయన. 7వ దూత ద్వారా ఏవైతే సంఘకాలంలో విడిచిపెట్టబడ్డాయో ఆ సంఘకాలం విడిచిపెట్టబడిన మర్మాలు దేవుడు ఒక్కడే అని, యేసుక్రీస్తు మా బాప్తిజమం అని అర్థమవుతుందా? తర్వాత ఇంకా వివిధ రకములైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టబడినవన్నీ కూడా 7వ దూత ద్వారా మర్మాలు బయలుపరచబడ్డాయి. కానీ ఇప్పుడు బయలుపరచబడే మర్మములు ఏవైతున్నాయో అవి రాయబడిన వాక్యం కింద రాయబడని వాక్యముగా, దాచబడిన వాక్యముగా ఉన్నాయి. అవి దానిని ఎవరు తెరవగలరంటే గొర్రెపిల్ల మాత్రమే. వధించబడినట్లుండిన గొర్రెపిల్ల మాత్రమే ఆ ముద్రలను తెరిచి చూపించగలుగుతాడు ఆయన. అర్థమైందా? 41వ పారాగ్రాఫ్ ఎడమన వర్తమానం. మరి ముద్రలు విప్పబడినప్పుడు మర్మములు బయలుపడేను. ఆయన పాదమును నేల మీదను మరి సముద్రం మీదను మోపి ఆయన తలపై వర్షపు ధనస్సుతో వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. దిగి వస్తున్నాడా? ఇది ఎక్కడ జరిగింది? ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో చదువుదామా ఒకసారి. ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో ప్రవక్త బ్రెన్హామ్ గారి పరిచయం అక్కడ క్రీస్తు పరలోకమును దిగి వస్తున్నాడు. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగొచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఎందుకు? ఆయన మేఘారుడుగా రావాలి. ఇప్పుడు ఆయన మొదటి రాకల్లో శిలవదారుడిగా వస్తే ఇప్పుడు ఆయన మేఘారుడిగా రావాలి. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్టు ఒక శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకంలో ఒక స్వరం పలుకున వింటిని. మరి సముద్రం మీదను భూమి మీద నిలుచుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాడిని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ అసలైతే లేఖనం ఏమంటుందంటే దేర్ షల్ బి నో టైం. ఇక సమయం అనేదే ఉండదు. దేర్ షుడ్ బి టైం నో లాంగర్. ఇక కాలం అనేదే ఉండదు. కానీ ఇక ఆమెనంటారా? 7వ వచనం. 7వ దూత
పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని చెప్పాను. ఇప్పుడు వినండి, ప్రవక్త అంటున్నాను 41వ పారాగ్రాఫ్లో ఎడమ వర్తమానంలో, మరి ముద్రలు విప్పబడినప్పుడు మర్మములు బయలుపడాను, ఆయన పాదమును నేల మీదను మరి సముద్రమును మోపి ఆయన తలపై వర్షపు ధనుస్సుతో వర్తమానకుడైన దూత క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. ఈ రాకడ సమయమున ఏంటిది ఇది సరే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అది మనిషి కుమారుడి రాకడనేనా? నోవహు దినాలలో అది రాకడ అన్నాడు ఆయన. మొదటి రాకడలో ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడా? మరి ఇప్పుడు రెండో రాకడలో కూడా ఆయన ఎట్లా రావాలి? ఇప్పుడు ఆయన మనిషి కుమారుడే రావాలి. మొదటి రాకడలో ఆయన యూదుల దగ్గరికి, ఇజ్రాయెల్ దగ్గరికి, సమరల దగ్గరికి వచ్చాడా? షేము యాపేతు దగ్గరికి వచ్చాడా? వినబడతలా? మరి ఇప్పుడు రెండవ రాకడ ఎవరి దగ్గర రావాలా? హాము సంతానమైన అన్యజనుల దగ్గరికి రావద్దా? అది మనిషి కుమారుడు రాకడే, ఇది మనిషి కుమారుడు రాకడే. ఇప్పుడు 63లో వస్తున్న ఈ రాకడ ఏదైతే ఇక్కడ ప్రకటన 10:1 నుండి 6 వచనాలలో ఆయన పరలోకము నుండి క్రీస్తు కిందికి దిగొస్తున్నప్పుడు, వర్తమానకుడైన దూతగా క్రీస్తు కిందికి దిగొస్తున్నప్పుడు వింటున్నారా? ఒక పాదము నేల మీదను ఇంకొక పాదము సముద్రం మీదను మోపి తలపై వర్షపు ధనస్సుతో ఆయన వర్తమానకుడైన క్రీస్తు ఆ దూత దిగొస్తూ ఉన్నప్పుడు, అదిగో ఆ సమయంలో ఈ రాకడ సమయమున ఈ 7వ దూత భూమి యందు ఉండుటను ఇప్పుడు మీరు గుర్తుంచుకోనండి. ఎవరు ఉండాలా? 7వ దూత ఉండాలి. ఉన్నాడా? ఎందుకు ఉండాలి? ఆయనేగా పరిచయం చేయాల్సింది. ఎందుకంటే ఆయన మలాకి 4 ప్రకారంగా ఆయన ఏలియా. ఓకే, మీకు ఒక్క మాట మీకు అర్థమైనట్టుగా ఒకటి చెప్తా. లెట్స్ గో టు ఫస్ట్ కమింగ్. మొదటి రాకడ పోదాం. మొదటి రాకడలో మలాకి 4వ అధ్యాయం 5వ వచనాల ప్రకారంగా ఏలియా రావాలి. ముందు రావాలి కదా. మొదటి రాకడ జరగాలంటే ముందు ఏలియా రావాలి. ఏలియా ఎవరంటే అప్పుడు బాప్తిజమం ఇచ్చు యోహాను. అది నీకు లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదివితే ఆయన జన్మను గురించి అక్కడ రాయబడి ఉన్నది. బాప్తిజం ఇచ్చు యోహాను జన్మను గురించి. అక్కడ ఆ జన్మల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పరలోకము నుండి వచ్చిన గాబ్రియల్ దూత జకరియా, యోహాను యొక్క తండ్రి జకరియాతో మాట్లాడుతూ, అతను ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై అతను తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పే పరిచర్య కలిగి ఉంటాడు అన్నాడు ఆయన. అదే మలాగి 4వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్పబడిన ప్రవచనం. అది ఆ ప్రవచనంలో ఒక భాగం. అది మొదటి రాకడ ముందు జరగాల్సిన భాగం. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పడం. తండ్రులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, వీళ్ళందరూ తండ్రులై ఉన్నారు. వీళ్ళపై ఉన్న మనస్సును అప్పుడున్న ఇశ్రాయేలుల యొక్క వీళ్ళపై ఉన్న మనస్సును ఎటు తిప్పాలంటే, వీళ్ళపై ఉన్న విశ్వాసాన్ని ఎటు తిప్పాలంటే పిల్లల వైపు, కుమారుని వైపు. కుమారుడు ఎవరు అంటే అక్కడ యేసుక్రీస్తు. కుమారుని వైపు. అది జరగాలంటే ఖచ్చితంగా రాకడ జరగాల. రాకడ వస్తేనే కదా ఆయన వాళ్ళ మనస్సులను తిప్పగలిగేది. అవునా కాదా? ఎప్పుడైతే యేసుక్రీస్తు రంగంపైకి వచ్చాడో, ఆమేన్, హల్లెలూయా, అప్పుడు ఆయన ఎవరు? బాప్తిజమం ఇచ్చే యోహాను, ఏలియా. అదిగో తండ్రులపై ఉన్న విశ్వాసముతో ఉన్న వారిని, వాళ్ళందరికీ తండ్రులపై ఉన్న విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని ఎటు తిప్పుతున్నారంటే కుమారుని వైపు. ఆ కుమారుని వెంబడిస్తున్న మిగతా కుమారులు ఎవరైతే ఉన్నారో శిష్యులు, వాళ్ళ వైపు తిప్పుతా ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది అది? ఆయన రాకడ జరిగినప్పుడు, మనిషి కుమారుడు రాకడ జరిగినప్పుడు, మనిషి కుమారుడు ఆయన భూమిపైన ఉన్నప్పుడు, అప్పుడు ఆ రాకడలో వాళ్ళ హృదయాలు తిప్పబడ్డాయి. మరి ఇప్పుడు కూడా పిల్లల హృదయాలు, రెండవ రాకడ ముందు ఏలియా వచ్చి పిల్లల హృదయాలను, పిల్లల విశ్వాసాన్ని తండ్రుల విశ్వాసం వైపు, అంటే ఆది అపోస్తల విశ్వాసం వైపు తిప్పాలంటే మరలా ఇప్పుడు ఏం జరగాల? అర్థమైందా అని అన్నది? రాకడ జరిగితేనే అదిగో అపోస్తల యొక్క బోధ వైపు, అపోస్తల యొక్క విశ్వాసం వైపు తిప్పగలుగుతారు. దేవుడికి మహిమ. అందుకే ప్రవక్త అంటున్నాడు,
అదిగో ఈ రాకడ సమయమున ప్రకటన 10లో ఆయన ఒక పాదం సముద్రం మీద, ఇంకో పాదము భూమిపైన నిలిచి ఆయన వర్షపు ధనస్సు తలపై వర్షపు ధనస్సును కలుగుండి ఆయన మేఘమును వస్త్రం వలె ధరించుకొని ఆయన వర్తమానుకుడైన దూతగా క్రీస్తు భూమిపైకి దిగొస్తున్నప్పుడు ఈ రాకడ సమయమున 7వ దూత రంగము పైన భూమిపైన ఉంటాడు. ఎందుకంటే ఈయన్నే ఇప్పుడు ఆ రాకడను పరిచయం చేసినప్పుడు పిల్లల విశ్వాసము తండ్రుల వైపు, ఆది అపోస్తల వైపు, తలరాయి పరిచయ వైపు మరలా త్రిప్పబడతా ఉన్నది. పాస్టర్ గారు ఇదంతా మీరు కల్పించి చెప్తున్నారు, చూద్దాం ప్రవక్త చెప్పిండో లేదో. 42వ పారాగ్రాఫ్ 41లో మనం చూసాం, ఈ రాకడ సమయమున 7వ దూత భూమి మీద ఉన్నట్టును మీరు ఇప్పుడు గమనించాలన్నాడు. 42లో అంటున్నాడు, యోహాను తన వర్తమానమును అందించుచున్న అదే సమయంలో మెస్సయ్య దినములలో వచ్చెను. యోహానుకు తెలియను అతడు ఆయనను చూచునని, ఏలనగా అతడే ఆయనను పరిచయం చేయవలసినదిగా ఉండెను. 43వ పారాగ్రాఫ్, మరియు మనం మలాకి 4లో లేఖనములలో దాన్ని గుర్తెరిగి ఉన్నాము. యోహాను వలె ఒక ఏలియా చివరి దినములలో ఉండవలనియు 1933లో జూన్ నెలలో ఆయన మిట్ట మధ్యాహ్నము ఒహాయో నదిలో విలియం బ్రెన్హామ్ గారు బాప్తిజం ఇస్తున్నప్పుడు 17వ వ్యక్తికి బాప్తిజం ఇచ్చినప్పుడు ఏమొచ్చింది స్వరం? అగ్ని స్తంభము సుడులు తిరుక్కుంటా మిట్ట మధ్యాహ్నం వచ్చి ప్రవక్త పైన నిలిచిన తర్వాత స్వరం ఏమని వచ్చింది? ఇదిగో నా మొదటి రాకడ ముందు నేను బాప్తిజం ఇచ్చి యోహానును ఎలా పంపితినో, నా 2వ రాకడ ముందు నిన్ను కూడా నేను అలా పంపిస్తున్నాను. యోహాను వలె ఒక ఏలియా చివరి దినంలో ఉండవలనని దేవుని ఒక వాక్యము అతని యొద్దకు వచ్చునని ఆమెనంటారా? అర్థమైన రామ చెప్పండి. అతని యొద్దకు వచ్చినని, అతను పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మర్మములను బయలుపరచబడవలసినదై మరి పిల్లల విశ్వాసమును తిరిగి అపోస్తల విశ్వాసమునకు త్రిప్పును. ఇన్ని సంవత్సరముల నుండి సంఘ శాఖలు పరిశోధించుచున్న మర్మములన్నిటినీ బయలుపరచును. ఇప్పుడు దానినే వాక్యం చెప్పుచున్నది. అదేమి చెప్పినదో దానికి మాత్రమే నేను బాధ్యుడను. చూసారా, అది రాయబడి ఉన్నది. ఇదియే సత్యమగును, రాయబడిన కార్యము అదియే. బా, ఇప్పుడు యోహాను వలె ఒకడు ఉన్నాడా? మెస్సయ్యను పరిచయం చేస్తాడా? అక్కడ మెస్సయ్యను మొదటి రాకడలో యోహాను ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియా వచ్చి ఇశ్రాయేలులకు పరిచయం చేస్తే, ఇక్కడ మరలా అన్య జనులకు యోహాను వలె ఒకడు వచ్చి మెస్సయ్య మళ్ళీ భూమిపైకి వచ్చినప్పుడు మళ్ళీ అన్య జనులకు పరిచయం చేస్తున్నాడు. ఇంతకు మెస్సయ్య సూచన ఏంటిది? హృదయ రహస్యాలు బయలుపరచుట. మెస్సయ్య సూచన ఏంటి చెప్పండి? హృదయ రహస్యాలు బయలుపరచుట. అమనంటారా? 44వ పారాగ్రాఫ్, ఇప్పుడు 7 ముద్రల పుస్తకం విమోచన ఒక మర్మమని మనం చూచున్నాం. దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక విమోచన గ్రంథం ఇది. 45వ పారాగ్రాఫ్, ఇప్పుడు ఈ వర్తమానికుడు పలుకు దినములలో, ఎవరు? 7వ దూత. 7వ దూత పలుకు దినములలో సమస్త మర్మములను సమాప్తమగును. ఇక్కడ ఇది వినండి. ఇప్పుడు ఇక్కడ భూమిపై 7వ సంకాల దూత ఉన్నాడు, మరియు ఇంకొక దూత బలిష్ఠుడైన వర్తమానికుడు క్రిందికి వచ్చెను. సరే, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన నిబంధన దూత అని పిలువబడ్డా? అయ్యయ్యో, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ప్రవచనం ఏమంటుంది? ఆయన నిబంధన దూత అని అంటలేదా? మరి ఇప్పుడు కూడా ఆయన నిబంధన దూత కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఎలా నిబంధన దూతలను, ఇక్కడ కూడా అలానే నిబంధన దూత. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ భూమిపై 7వ సంకాలపు దూత ఉన్నాడు, మరి ఇంకొక దూత బలిష్ఠుడైన వర్తమానికుడు క్రిందికి వచ్చాడు. చూడండి, ఈ దూత ఒక భూ సంబంధమైన దూత, వర్తమానికుడు. అయితే ఇక్కడ ఒకడు పరలోకము నుండి శిరస్సుపై వర్షపు ధనస్సుతో భూమిపైకి దిగి వచ్చుచున్నాడు. ఇచ్చడది ఒడంబికకు మాదిరిగా ఉన్నది. ప్రకటన 10లో ఒడంబడిక, ఒట్టు పెట్టుకొనుట ఎప్పుడండి? ప్రమాణం చేసేటప్పుడే కదా.
నిబంధన చేసేటప్పుడే కదా ఒట్టు పెట్టుకునేది. ఆనబెడుతున్నారా లేదా? కరెక్టేనా? ఆకాశంలో ఉన్నవి సమస్తమును సృజించిన వాటిని, భూమిపై ఉన్నవి సముద్రంలో ఉన్నవి వాటన్నిటిని సృజించిన వాని ఒట్టు పెట్టుకుంటున్నాడు ఆయన. ఎందుకది ఒడంబడిక. ఇచ్చడాది ఒడంబడిక మాదిరిగా ఉన్నది. గమనించండి, అది క్రీస్తుగా ఉండవలెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నట్లే అదే విధముగానే 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఒక వర్షపు ధనస్సుతో నిల్చుకొని సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడై ఉండెను. మరి ఇక్కడ 10వ అధ్యాయంలో ఆయన మరలా వచ్చుచున్నాడు. రెండవ రాకడ మరలా వచ్చుచున్నాడు. అది మొదటి రాకడ యోహాను కాలంలో, ఇది విలియం బ్రెన్హామ్ కాలంలో రెండవ రాకడ 7వ దూత కాలంలో. సమస్త మర్మములు సమాప్తముకు సమయమందు ముద్రలు విప్పబడవలేను, మరియు సమయం ఇక లేదని చాటించుటకు వచ్చుచున్నాడు. ఆ బలిష్ఠుల దూత వచ్చేదేంటిది? ఇక సమయం లేదిగా. మొన్న మెసేజ్లో నేను చదివాను, ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు టైం లేదు నేను చూపించడానికి, కానీ అందులో ఇలా అంటాడు, మనకు 2 చారిత్రకమైన 2 సంఘటనలలో మనం ఇప్పుడు ఉన్నాము. 2 సూచనలలో. ఒకటి, చరిత్ర ముగించబడుతున్నది. ఏం ముగించబడుతుంది? నోవా దినాల్లో చరిత్ర ముగించబడలే. జలప్రలయం తర్వాత మళ్ళీ చరిత్ర మొదలైంది. కానీ ఇప్పుడు ఇక చరిత్రనే ముగించబడబోతున్నది. ఇక నీకేమైనా అర్థమైందని అన్నది? ఇప్పుడు నోవా దినాలలో అప్పుడున్న ప్రపంచమంతా మొత్తము జలప్రలయం ద్వారా నాశనం అయిపోయింది. కానీ తర్వాత మళ్ళీ చరిత్ర మొదలైంది. కానీ ఇప్పుడు ఇక చరిత్రనే ముగించబడబోతున్నది. ప్రపంచ చరిత్రనే ముగించబడబోతుంది అన్నాడు ప్రవక్త. రెండవది, కాలము ముగించబడి నిత్యత్వంలోనికి అడుగు పెట్టబోతున్నాం మనం. ఇక ఇప్పుడు పరలోకము నుండి వచ్చిన దూత ఏ వర్తమానముతో వచ్చాడు? ఇక కాలం అనేదే ఉండదు. ఆ బలిష్ఠులైన దూత క్రీస్తు ఏ వర్తమానం తీసుకొచ్చాడు? ఇప్పుడు ఇక కాలం అనేదే ఉండదు. ఇక మనం ఏ సమయంలో ఉన్నాం? కాలము ముగించబడి ఇక మనము నిత్యత్వములోనికి ప్రవేశించే సమయంలో ఉన్నాం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ కూడలి దగ్గర, ఆ జంక్షన్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఒక చిన్న మూలమలుపు అంతే, కాలము నుండి నిత్యత్వంలోకి వెళ్ళడానికి చిన్న మూలమలుపు దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఓ దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, ఇప్పుడు ఆయన ఆకాశ మేఘారుడై వచ్చాడు. ఆయన ఇప్పుడు మనం చదివిన లేఖనాలలో ఆకాశ మేఘారుడై వస్తాను అని చెప్పిన ప్రవచనం మన కళ్ళ ఎదుట నెరవేర్పు జరిగినది. అది కూడా 7వ దూత రంగంపై ఉన్నప్పుడే, ఏలియా ఉన్నప్పుడే అది జరగాలి. ఆ 2వ రాకడ జరిగినది. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయాడు, కానీ మనం ఇంకా 2వ రాకడలో ఉన్నాం. ఎందుకంటే ఆ 2వ రాకడలో అది ప్రాసెస్ అయి ఉన్నది. అది మొదటి రాకడ కూడా ప్రాసెస్ కాదా? వినబడతలేదు నాకు. మొదటి రాకడ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? కన్యక మరియ గర్భము ఎప్పుడైతే ధరించినదో అక్కడ మొదటి రాకడ ప్రారంభమైంది. దాన్ని ప్రకటించడానికి 6 నెలల ముందు యోహాను గర్భములో ఉన్నాడు. ఎలిజబెత్ గర్భములో, జకరియా ఎలిజబెత్ దంపతులకు ఎలిజబెత్ గర్భములో యోహాను దాన్ని ప్రకటించడానికి ఉన్నాడు. 6 నెలలకు కరెక్ట్గా గాబ్రియేలు దూత మరియ యొద్దకు వచ్చినప్పుడు, ఇప్పుడు మరియ వాక్యము చేత గర్భం ధరించినప్పుడు అదిగో రాకడ ప్రారంభమైంది. ఆ రాకడ ఎప్పటి వరకు ఉన్నది బ్రదర్? 33.5 సంవత్సరాలు ఉన్నది. ఎందుకు? ఆ రాకడలో జరగాల్సిన ప్రవచనాలు నెరవేర్పు జరగాలి. అక్కడ ఇశ్రాయేలులకు సమరయులకు జరగవలసిన ప్రవచనాలు నెరవేర్పు జరగాలి. అదేవిధంగా ఇప్పుడు 2వ రాకడ ఎప్పుడు మొదలైంది? 1963లో మొదలైంది. ఇంకా అది కొనసాగుతూనే ఉన్నది. ఒక విధానంలో, ఒక ప్రక్రియలో కొనసాగుతున్నది. అది ప్రాసెస్ అవుతున్నది. ఎందుకు? అన్యజనులకు జరగవలసిన ప్రవచనాలు ఏవైతున్నాయో
అవి నెరవేర్పు జరగవలసి ఉన్నది. డినామినేషన్ చెప్పినట్టుగా ఆయన వస్తాడు మా దశలో మనం వెళ్ళిపోతాం. అది కాదు రా అక్కడ. ఆయన రావాలి భూమిపైకి, ఏలియా పరిచయం చేయాలి అన్నజనులకు. ఆ ఏకైక మనిషి కుమారుడు ఆ మెస్సేని ఏలియా పరిచయం చేయాలి. ఆ రాకలో మన హృదయాలు తండ్రుల తట్టు, ఆది అపోస్తలుల తట్టు తిరగాల. మరొక ఎఫెసీ ప్రారంభం కావాలి, మరొక అపోస్తల కార్య పుస్తకం ప్రారంభం కావాలి. ఆమేన్. ఆ ఎఫెసీ సంఘం, మొదటి సంఘం ఏదైతే మచ్చ, డాగు, మడత, కలంకము అటు మరి ఏది లేని నిర్దోషమైన సంఘముగా ఉన్నదో, ఇదిగో ఇప్పుడు ఈ సంఘం కూడా అలానే కావాలి. ప్రైజ్ లార్డ్. అందుకే ప్రవక్త అన్నాడు, ఇది మరొక ఎఫెసీ అయి ఉన్నది, ఇది మరొక అపోస్తల కార్య పుస్తకం అయి ఉన్నది. గమనించండి, మొదటి రాకడ ముందు ఏలియా వస్తాడు. ఏలియాను వెంబడిస్తూ ఏకైక మనిషికి మనం వస్తాడు. ఏలియా ఏకైక మనిషికి మనం పరిచయం చేసిన తర్వాత, ఆ తర్వాత ఏకైక మనిషికి మనం పరిచయం ముగించబడి, వింటున్నారా, అనేక సభ్యులు కలిగిన శరీరమైన ఆ యొక్క పెంతకోస్తు రోజున వాళ్ళు ఆయన దైవత్వముతో నింపబడ్డారు. అనేక సభ్యులు కలిగిన శరీర పరిచర్య కనబడింది అక్కడ అపోస్తల కార్యములా. సేమ్ ఇప్పుడు కూడా రెండవ రాకడ ఏంటిది, ముందు ఏలియా వస్తాడు, ఏలియాను వెంబడిస్తూ ఏకైక మనిషి కుమారుడు వస్తాడు. ఏకైక మనిషి కుమారుని పరిచర్య తర్వాత ఇప్పుడు అనేక సభ్యులు కలిగిన శరీరము, అనగా వధువు శరీరము, అందులో మనందరం భాగములు అయి ఉన్నాము. ఇప్పుడు ఆ పరిచర్య జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మరొక ఎఫెసీ, ఇది మరొక అపోస్తల కార్య పుస్తకం. ఇది అర్థమైన రామని చెప్పండి. ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటుకొట్టే దాని గురించి మాట్లాడాడు. ఒకసారి విలియం బ్రెన్హామ్ గారు ఒకరి తోటలో ఒక చెట్టుని చూశాడు. ఆ చెట్టుకి సిట్రస్ అంటే పుల్లని పండ్లు ఉంటాయి కదా, నిమ్మజాతి పండ్లు, పుల్లని పండ్లు. ఆ నారింజ, తర్వాత నిమ్మకాయ, తర్వాత ఇంకా దాని ఏమంటారు డబ్బకాయ, ఇవన్నీ పుల్లని పండ్లు ఉంటాయి కదా. ఆ పండ్లన్నీ ఒకే చెట్టుకున్నాయి. ద్రాక్ష కూడా ఉంది దాంట్లో. ఆయనకేం అర్థం కాలే, ఇది ఏ చెట్టు అని అడిగిండు. ఇవన్నీ నేను అంటుకట్టాను, కానీ ఇది వాస్తవంగా ఇది వాస్తవంగా నారింజ చెట్టు అని అన్నాడు ఆయన. దాని యొక్క వేరు మాత్రం నారింజ. వీటికి అన్నిటికీ జీవం ఆ వేరే ఇస్తుంది, కానీ ఇవి అంటుకట్టబడి ఉన్నాయి. బ్రతబేనం అంటాడు, ఆ విధంగానే 7 సంఘకాలాల్లో ఈ సంఘాలన్నీ అంటుకట్టబడ్డాయి. పౌలు గారు చెప్తాడు కదా, అడవి ఒలివలమైన మనల్ని స్వాభావికమైన ఒలివ చెట్టుకు మనం అంటుకట్టబడి ఉన్నాము. అన్న జనులు ఎవరు? అడవి ఒలివ. కరెక్టేనా? అయితే ఇప్పుడు మీరు గమనించండి, అదేవిధంగా ఇప్పుడు అంటుకట్టబడ్డాయి ఇవన్నీ సంఘాలు. ఇదిగో ఒకటి ద్రాక్ష సంఘం ఉంది, ఒకటి నిమ్మకాయ సంఘం ఉంది, డబ్బకాయ సంఘం, ఇవన్నీ అంటుకట్టబడ్డాయి. కానీ దాన్ని అసలు వేరేంటిదంటే అది నారింజ వేరు. అది దాని వేరు చూస్తే నారింజ. వింటున్నారా? ఇవన్నీ పులుపు పనులు, ఇవన్నీ పుల్లని పనులు. అర్థమైందా? మళ్ళీ దాంట్లో మ్యాంగో కడితే కుదరదు, మామిడి చెట్టు దాంట్లో పెడితే కుదరదు, మామిడి చెట్టు దానికి అంటుకోదు. ఎంతమంది తెలుసు? ఇవన్నీ ఒకే జాతికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ అంటుకట్టబడితే అవి అంటుకునే అవి ఫలాలు ఇస్తున్నాయి. అయితే అప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారు ప్రశ్న అడిగాడు. ఈ మాట వినండి. అసలు ఒరిజినల్గా ఏ చెట్టు అయితే భూమిలో నాటబడిందో ఆ చెట్టు ఏంటిది అంటే అది నారింజ చెట్టు అన్నాడు. ఒకవేళ అది కనుక కొమ్మ వేస్తే, ఒక కొత్త కొమ్మ వేస్తే, ఏ కొమ్మ వేస్తుంది? నిమ్మకాయ కొమ్మ వేస్తుందా? లేకపోతే దబ్బకాయ ఇది వేస్తుందా? లేకపోతే ఇంకేదన్నా పుల్లని చెట్లు ఉన్నాయా మిగతాయి వాటిలో ఏదైనా వేస్తుంటే అతను అన్నాడు, లేదు, నారింజ వేస్తుంది. బ్రదర్ అన్నాడు, ఇప్పుడు ఆ కొమ్మ వేయబడతా ఉన్నది. అపోస్తల కార్య పుస్తకం ఇది. ఆమేన్. అందుకే మరలా అపోస్తల కార్యం ప్రారంభమైంది ఇప్పుడు. ఆమేన్. ఒరిజినల్ ప్రారంభమైంది. మరొక్క ఎఫెసులోనికి వచ్చినా మరలా మనం ఇప్పుడు అపోస్తల కార్యానికి వచ్చినా గ్లోరీ హల్లెలూయా. బ్రదర్, మనం అంటుకట్టబడిన వాళ్ళం కాదు. ఇప్పుడు
నో 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 నో, వేరులో నుండి వచ్చిన ఒరిజినల్ మనం. ఎట్లొచ్చింది బ్రదర్? రాకడా, రాకడ వలన జరిగింది అదంతా. రాకడ నమ్మనోనికి ఇది జరగదు. రాకడ నమ్మనోనికి ఇది జరగదు. రాకడ నమ్మినోనికే ఇది జరుగుతుంది. రాకడ నమ్మినోడే ఇది పొందుకుంటాడు. రాకడ నమ్మనోనికి ఇది జరగదు. ఎందుకంటే ఏలియా వర్తమానం వచ్చిందే రాకడను పరిచయం చేయడానికి. యోహాను ఎలా పరిచయం చేశాడో అలా ఇప్పుడు యోహాను వలె ఒకడు మలాకి 4 ప్రకారముగా ఇదిగో ఇప్పుడు ఆయనను పరిచయం చేస్తూ ఉన్నాడు. అక్కడ యోహాను పరిచయం చేసింది ఇశ్రాయేలులకైతే, ఇక్కడ యోహాను పరిచయం చేస్తున్నది, ఇక్కడున్న ఏలియా, యోహాను, విలియం బ్రెనామ్ పరిచయం చేస్తున్నది అన్యజనులకై ఉన్నది. అది 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 ఇశ్రాయేలు కాలం యొక్క ముగింపు అయితే, ఆమేన్, ఇది అన్యజనుల కాలం ఒక ముగింపై ఉన్నది. అది గుడ్డితనం కలిగిన సంఘం అయితే, అప్పుడు ఇశ్రాయేలు గుడ్డితనములో ఉంటే, ఇప్పుడు లవదిక సంఘకాలము, ఈ అన్యజనుల సంఘకాలము, ఇది కూడా గుడ్డిదై ఉన్నది ఇప్పుడు. కానీ అక్కడ ఒక రాకడలో ఒక కొమ్మ బయటికి ఎలాగొచ్చిందో, ఆమేన్, అపోస్తల కార్య పుస్తకము, ఇక్కడ కూడా అలానే కొమ్మ బయటకు వస్తూ ఉన్నది. అపోస్తల కార్య పుస్తకం వస్తూ ఉన్నది. మరొక ఎఫెస్ ఇక్కడ కూడా మొదలవుతా ఉన్నది. ఆమేన్ అని ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నా ఇవన్నీ ఇప్పుడు జరిగిన ప్రవచనాలు, జరుగుతున్న ప్రవచనాలు. ఈ లేఖనాలు నేడు మీ వినికిడిలో, మీ కళ్ళ ఎదుట నేడు జరుగుతున్నాయి. ఆమేనంటారా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇక్కడ నేను ఒక లేఖనం చదివాను. ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు, కరెక్టే. కానీ ఆయన మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన దూతలు నలుదిక్కులుగా పంపబడ్డారు. 30వ వచనం, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చేటు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. త్వరలోనే జరుగుతుంది వాళ్ళకి. అది ఇప్పుడు చూస్తున్నారు. మనిషి కుమారుని రాకడ చూస్తున్నారు, తృణీకరిస్తున్నారు. తృణీకరించినందుకు రొమ్ము కొట్టుకోబోతున్నారు. ఓకేనా? మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. ఏంటిది? గొప్ప బూరతో తన యొక్క దూతలను పంపును. రెడీగా ఉన్నారా? చూద్దామా మనం ఇంకా? ఆమేన్. మొదటి ముద్ర 258వ పారాగ్రాఫ్, క్షమించండి, 258వ పారాగ్రాఫ్, మొదటి ముద్ర. పారాగ్రాఫ్లో అంటున్నాడు ప్రవక్త, మనము కూడా గ్రహించు కాలం వచ్చే వరకు ఈ కార్యములను అర్థము చేసుకొనలేము. ఓ మాయ్, ప్రకటనలోనున్న 7 ఉరుములు ఆ గొప్ప రూపాంతరపరచు విశ్వాసమునకు వధువు ఎట్లా సిద్ధపడవలెనో ఆయన చూపించునుగాక. ఆ గొప్ప రూపాంతరపరచు. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. హౌ టు ప్రిపేర్ ఫర్ ద గ్రేట్ ట్రాన్స్లేషన్ ఫెయిత్. గొప్ప మార్పు చెందే విశ్వాసంలోనికి ఎట్లు సిద్ధపడవలనో ఆయన చూపించును గాక. ఎందులో? ప్రకటనలోనున్న 7 ఉరుములు. ఇప్పుడు ఈ 7 ఉరుములు గ్రహించు కాలం వచ్చే వరకు ఈ కార్యములను అర్థం చేసుకోలేమంటున్నాడు. దానికి కారణం ఏంటంటే, ప్రవక్త బోధించాడు, కానీ ఇంకా అది గ్రహించే స్థితిలో అప్పుడు వధువు లేదు. కానీ గ్రహించే స్థితికి ఇప్పుడు వధువు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మార్పు చెంది వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆమె ఇప్పుడు మార్పు చెంది వెళ్ళిపోయే సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి అమనంటారా? హల్లెలూయా. ఆ గొప్ప మార్పు చెందే విశ్వాసమునకు వధువు ఎట్లు సిద్ధపడవలనో ఆయన చూపించును గాక. ట్రాన్స్లేషన్, మార్పు చెందు. ట్రాన్స్లేషన్ అంటే మార్పు చెందు. ఇప్పుడు మనం శరీర మార్పు కోసం ఎదురు చూస్తున్నాంగా. ఇప్పుడు అది ఆ మార్పు చెందే విశ్వాసాన్ని ప్రకటనలోన 7 ఉరుములు చూపించాల. ప్రకటనలో ఉన్న
7 ఉరుములు చూపించాలా. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ప్రకటనలో ఉన్న 7 ఉరుములు దాన్ని చూపించాలి, అంతేనా? ఇప్పుడు 4వ ముద్ర, 4th సీల్, 4వ ముద్ర. ఒకసారి చూడండి, 4వ ముద్ర 180వ పారాగ్రాఫ్. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఇప్పుడు మనకు మార్పు చెందే విశ్వాసము, శరీర మార్పు చెందే విశ్వాసము 7 ఉరుములు మనకు చూపించాలంటున్నాడు. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 4వ ముద్ర 180వ పారాగ్రాఫ్. వాడు కూడా ఖడ్గం ద్వారా, అనగా వాక్యం అనే ఖడ్గం ద్వారా చంపబడిన మనం కనుగొని ఉన్నాం. లూసిఫర్ వాక్యం అనే ఖడ్గం చేత చంపబడతాడు. వాడు ఏ ఖడ్గముతోనైతే వాడు అందరినీ చంపుకుంటూ వచ్చాడో, ఇప్పుడు వాడు దేవుని వాక్యం అనే 2 అంచుల వాడి అయిన ఖడ్గముతో వాడు చంపబడతాడు. వాడి గల 2 అంచుల ఖడ్గమైన దేవుని వాక్యము వాడిని చంపును, పడద్రోయును. 7 ఉరుములు వాటి యొక్క స్వరములను ఉచ్చరించు వరకు కాచుకొని ఉండండి. అంటే 7 ఉరుములు ఇంకా చేయలేదా? ఉచ్చరించబడలేదా? 7 ఉరుములు పలకబడలేదా? పలకబడ్డాయి. ఎందుకంటే ప్రకటన 10లో ఆయన దిగొస్తున్నప్పుడే, ప్రకటన 10లో ఆయన మేఘారుడిగా దిగొస్తున్నప్పుడే 7 ఉరుములు వాడి శబ్దములు పలికినాయి. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే 7 ఉరుములు వాడి ఒక స్వరములను ఉచ్చరించు వరకు, అంటే పలుకు వరకు కాచుకొని ఉండి, ఆ చిన్న గుంపు నిజముగా దేవుని యొక్క వాక్యమును గైకొని మన అక్కడ దానిని పట్టుకొనేదరు. దేవుడు వాగ్దానం చేశాడా? ఇప్పుడు ఆ 7 ఉరుములు పలకబడ్డాయి, కానీ ఇంకా దాన్ని గ్రహించే స్థితిలో అప్పుడు లేకుండే ప్రవక్తున్నప్పుడు. కానీ ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆ శరీర మార్పు చెందించే విశ్వాసము ఆ 7 ఉరుములు మీకు చూపించాలి. ఇప్పుడు ఆ 7 ఉరుములను వాడి ఒక స్వరములను ఆ చిన్న గుంపు పట్టుకోగలుగుతుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందా? ఆ ప్రవచనం నెరవేర్పు సమయం వచ్చిందా? వచ్చిందా లేదా? ఆ చిన్న గుంపు నిజముగా దేవుని ఒక వాక్యమును గైకొని మరి అక్కడ దాన్ని పట్టుకోలేదారు. దేన్ని? 7 ఉరుముల స్వరాన్ని. అది ముక్కలు ముక్కలుగా నరుకును. వారు ఆకాశములను ముయ్యగలరు, వారు దీనిని ముయ్యగలరు, లేక దానిని చేసేదరు, మరియు కోరునదంతయు చేసేదరు. మహిమ 2 అంచెలు గల ఖడ్గము కనను వాడి అయిన ఆయన నోటి నుండి బయటకు వచ్చు వాక్యము ద్వారా వాడు చంపబడును. వారు కోరిన ఎడల 100 బిలియన్ల టన్నుల ఈగలను రప్పించగలరు. ఆమేన్. వారేమి చెప్పినను అది సంభవించును. ఏలనగా అది దేవుని నోటి నుండి బయటకు వచ్చు దేవుని వాక్యమై ఉన్నది. అవును, ఆమేన్. దేవుడు ఎల్లప్పుడూ దాన్ని చేయును. అది ఆయన వాక్యము, అది ఆయన వాక్యమున అయితే వాక్యము క్రియ చేయటగా ఎల్లప్పుడూ మానవుని వాడుకోరును. ప్రవచనం ఏంటిది? ప్రామిస్ ఏంటిది? ప్రాఫిట్ వెళ్ళిపోయినాక ఆ ప్రవక్తలో ఉన్న 7 ఉరుములు పలకబడ్డాయి, కానీ ఇంకా దాన్ని పట్టుకునే స్థితిలో అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏంటిది? కరెక్ట్గా మార్పు చెందే సమయము. ట్రాన్స్లేషన్ ఫెయిత్, మార్పు చెందే విశ్వాసం వచ్చే సమయంలో ఆ 7 ఉరుములను పట్టుకునే గుంపు కూడా వస్తుంది. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఓకే, ఇప్పుడు వద్దాం. ఇంతగా 7 ఉరుములు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రవక్తకి ఎవరిచ్చారు? ఒక్కసారి చూద్దామా? రెడీగా ఉన్నారా? చూద్దాం. ప్రవక్త యొక్క నోటిలో నుండి మనం దాన్ని చూద్దాం. మరలా దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే తనను తాను బయలుపరుచుకున్నట. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ముసుగు దాల్చుకొని ఎన్మార్ఫీ అయ్యి మళ్ళీ అందులో నుండే దేవుడు ముసుగును తెరిచి చూపించుట. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ముందు ప్రవక్తల ముసుగు దాల్చాడు. అర్థమైందని అన్నది? దేవుడు ప్రవక్తలో ముసుగు దాల్చాడు, తర్వాత ఆ ముసుగులోనే దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ప్రవక్త తర్వాత ఇప్పుడు వధువులో ముసుగు దాల్చుకుంటున్నాడు.
బ్రైడ్ ఈస్ వీల్డ్ విత్ గాడ్. దేవుడే వధువులో ముసుగు దాల్చుకుంటున్నాడు. ఇప్పుడు వధువులో నుండి తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. అదే ఫస్ట్ మెసేజ్. మరి దేవుడు ముసుగు దాల్చాలంటే ఆయన రావాలిగా. ఆయన రాకుండా ముసుగు ఎట్లా దాల్స్తాడండి? అర్థమైందని చెప్పింది. ఆయన రాకుండా ముసుగు ఎట్లా దాల్స్తాడండి? హల్లెలూయా. ఆయన రాకుండా ముసుగు దాల్చగలడా? వినబడతలేదు నాకు. ఆయన రాకుండా ముసుగు దాల్చగలడా? ఆయన రావాలి. దైవత్వము నీలో కుమ్మరించబడాలి. ముందు ప్రవక్తలో కుమ్మరించబడింది. ప్రవక్తలో దైవత్వం అంతా కుమ్మరించబడి ఒక మొదటి పనగా మొదటి ఫలముగా అల్లాడించబడి ఆ తర్వాత ఇప్పుడు అదే దైవత్వం ప్రవక్తలో కుమ్మరించబడింది. అనేక సభ్యులు కలిగిన క్రీస్తు ఒక మరమయుక్తమైన శరీరం సంఘములో వధువులో కుమ్మరించబడతా ఉన్నది. ఇప్పుడు అది ఫస్ట్ మెసేజే అది. అందుకే 7 ముద్రలు అందరికీ ఎందుకు అర్థం కావంటే ఫస్ట్ మెసేజ్ అర్థం కాలేదు. దేవుడు సామాన్యతలో దాగున్నాడు. దేవుడు ముసుగు దాల్చుకొని వచ్చాడు. దేవుడు సామాన్యతలో ముసుగు దాల్చుకొని ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆ ముసుగులో నుండే తనను తాను మళ్ళీ బయలుపరుచుకుంటున్నాడు. గాడ్ వీల్డ్ ఇన్ బ్రైడ్ అండ్ అన్వీల్డ్ ఫ్రమ్ దట్ బ్రైడ్. గాడ్ వీల్డ్ ఇన్ ద ప్రాఫిట్స్ అండ్ అన్వీల్డ్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్. అందుకే ప్రవక్త అన్నాడు, బలవంతుడైన దేవుడు ముసుగు తీయబడ్డాడు మన ఎదుట. ముసుగు ఎవరంటే విలియం బ్రెనామ్. ఇప్పుడు ముసుగు ఎవరంటే వధువు. అప్పుడు విలియం బ్రెనామ్, ఇప్పుడు వధువు. ఇప్పుడు ముసుగు దాల్చిన ఆయన ఇప్పుడు ఆ ముసుగులో ఆయన మళ్ళీ ఇప్పుడు బయటపరుచుకున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మెసేజ్లో దేవుడు సామాన్యతలో దాగుండెను అనే వర్తమానంలో మనం ఇప్పుడు ఒకటి చదవబోతున్నాం. 103వ పారాగ్రాఫ్ చూద్దాం ఒకసారి. 103వ పారాగ్రాఫ్. ప్లీజ్ ఎవ్రీబడి సీ. జాగ్రత్తగా వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఇంకొక కార్యము నిమిత్తం ఇక్కడ ఉన్నాం. మనం వాక్యములో ఉన్నాం, చూసారా? కావున మనం ఇప్పుడు దాంతో సరిగా నిలిచుండేదము. మనం పోబోచున్నాం. మనం ఉపదేశంలో ఉన్నాం. మనము నాపై ఏ విధమైన ఒత్తిడి తీసుకొని వచ్చానో మీరు గుర్తించుకొనవలెను. మరియు అది నాపై ఏ విధమైన ఒత్తిడిని తీసుకొని వచ్చానో మీరు గుర్తించవలెను. ఎలానగా నేనేదైనా తప్పుగా బోధించినలా దానికి నేను జవాబు చెప్పవలెను. చూసారా? కావున వీరు చెప్పిన దానిని నేను చెప్పలేను. వీరు చెప్పిన దానిని చెప్పినారని దానిని నేను చెప్పలేను. 7 ముద్రలు బోధించాలంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని చెప్పడం కాదు. ఇది ప్రవక్త అంటున్నాడు. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చెప్తే దానికి నేను జవాబు చెప్పవలసి ఉన్నది. నాకు అది ప్రేరేపించబడినదిగా ఉండవలేను. ఈ 7 ఉరుములను పట్టుకొని ఉన్న 7 దూతలు, ఈ 7 ఉరుములు పట్టుకొని ఉన్న ఈ 7 దూతలు దానిని అనుగ్రహించేదరని నేను నమ్ముచున్నాను. ఆ 7 దూతలు ఎవరు? ఇప్పుడు 7 ఉరుములు. ఇప్పుడు ఆ 7 ఉరుములను పట్టుకొని ఉన్నది ఎవరు? ఆ 7 దూతలు. ఆమేన్. అంటే ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు? ఆయన 7 ఉరుములను ఆయన ధరించుకొని వచ్చాడు. ఆయన దేవుడికి మహిమ. ఆ 7 దూతలు ఎవరంటే 7 ఉరుములు అయి ఉన్నారు. ఆ 7 ఉరుములను ధరించుకొని వచ్చాడు ఇప్పుడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆ 7 ఉరుములను ధరించుకొని వచ్చాడు. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానమే నీకు మార్పు చెందే విశ్వాసాన్నిచ్చే వర్తమానం. ఆ గుంపు ఎప్పుడైతే ఆ 7 ఉరుముల యొక్క వర్తమానాన్ని పట్టుకుంటుందో, గ్రహిస్తుందో, వారు ఏది పలికితే అది జరుగుతుంది. అదే పలకబడిన మాట ఒక పరిచర్య. 3వ ఈడుపులో పలకబడిన మాట ఒక పరిచర్య. 3వ ఈడుపులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి వాక్యము తెరబడుట, ముద్రలు తెరబడుట, వాక్యం తెరబడుట,
రెండవది పలకబడిన మాట పరిచర్య, మూడవది నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. దేవుడికి మహిమ. కానీ ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో, ఆ చిన్న గుమ్ము పట్టుకుంటుందో, వారు అవసరమైతే మిలియన్ల టన్నుల ఈగలను కూడా వాళ్ళు రప్పించగలుగుతారు. వారు ఇది కోయగలరు, అది కోయగలరు, ఇది నరకగలరు, అది నరకగలరు. వారు ఏది పలుకుతే అది జరగడం మొదలవుతుంది. ఎందుకు? వారి నోరు దేవుడు వాక్యముతో నిండిపోయి ఉన్నది. వారు పలికే మాట అది దేవుడు వాక్యమై ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే ఆ గ్రంథమును యోహాను తిన్నప్పుడు, ప్రకటన 10లో ఆ గ్రంథమును యోహాను తిన్నప్పుడు ఏమంటున్నాడు? నీవు ఇప్పుడు ప్రజల గురించి, ఆయా భాషలు మాట్లాడేవారి గురించి వింటున్నారా? జనముల గురించి మరలా ప్రవచించుదు నువ్వు. అమనంటారా? ప్రొఫెట్ అందుకే అంటాడు, ముందు ప్రవక్త దేవుని నోరైతే, ఇప్పుడు ప్రవక్త తర్వాత దేవుని నోరు ఎవరంటే వధువై ఉన్నది. ఆమె పలుకుతే జరుగుతుంది అక్కడ. దానికి కారణం ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత ఆ 7 దూతలు ఆమెకి ఇస్తారు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమేన్ అండి, ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? సో ఆ 7 ఉరుములు ఎవరి దగ్గర ఉన్నాయి? 7 దూతల దగ్గర. ఆ 7 దూతలను ధరించుకొని ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆ 7 దూతలు విలియం బ్రెన్నాములోనికి వచ్చారు. ఆ 7 ఉరుములు ఇప్పుడు విలియం బ్రెన్నాములోనికి వచ్చింది. విలియం బ్రెన్నాములో నుండి ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం బయటకు వచ్చింది. ఎలాగైతే విలియం బ్రెన్నాములోనికి ఆ 7 ఉరుములు వచ్చినాయో, ఇప్పుడు ఆ 7 ఉరుములు ఎవరిలోనికి వస్తున్నాయంటే వధువులోనికి వస్తాయి ఇప్పుడు అవి. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు ఆ 7 ఉరుములు వధువులోనికి వస్తా ఉన్నాయి ఇప్పుడు అవి. పెళ్లి కుమార్తెలోనికి వస్తా ఉన్నాయి ఇప్పుడు అవి. ఆమేనంటారా? ఇప్పుడు ఆ 7 ఉరుముల స్వరము పెళ్లి కుమార్తెలో నుండి వినబడతా ఉన్నది. ప్రవక్తలో నుండి వినబడినట్టుగానే, ఇప్పుడు ప్రవక్తలో నుండి వినబడినట్టుగానే ఇప్పుడు పెళ్లి కుమార్తెలో నుండి కూడా. ఆమేన్ అండ్ ఆమేన్. ఇప్పుడు 7 దూతలు ఆయన మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు, ఆ 7 దూతలను మేఘముగా ధరించుకొని వచ్చినప్పుడు, ఆ ఉరుములను మేఘముగా ధరించుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ ఉరుములను పంపాడు, దూతలను పంపాడు. చదివినాం కదా అక్కడ. ఎందుకు? ఏర్పరచబడిన వారిని పోగు చేయడానికి, సమకూర్చడానికి. అదే మనము 1 తెస్సలోనిక 4:16 చూస్తున్నా. అదిగో ఆర్భాట వర్తమానమై ఉన్నది. ఇప్పుడు పోగు చేస్తా ఉన్నాయి ఇవి. ఎవరిని? ఎలక్టెడ్, ఏర్పరచబడిన వారిని. ఎందులో? క్రీస్తు లోపట. వారు ఇప్పుడు ఒక మేఘముగా ఏర్పడుతున్నారు. ఎవరు? ఈ వధువు మేఘముగా ఏర్పడతా ఉన్నది. ఈ పెళ్లి కుమార్తె మేఘముగా ఏర్పడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అందుకోసమే ప్రవక్త బ్రెన్నామ్ గారు చెప్పినట్టుగా ఈ రోజున ఆ 7 ఉరుములు, 7 దూతలు ఎవరైతే పట్టుకొని ఉన్నారో దాన్ని ప్రవక్తకి ఎలా అనుగ్రహించాడో ఇప్పుడు వధువుకి అనుగ్రహిస్తున్నారు. నేను చూపిస్తాను మీకు. 7 ఉరుములు అంటే ఏంటి పాస్టర్ గారు? 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు. అందుకే నువ్వు ఒక వ్యక్తికి 7 ముద్రల పుస్తకం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంత చదివినా తనకు అర్థం కాదు. నేను 100 సార్లు చదివినా అయితే ఏంది? నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆ 7 ఉరుములు 7 దూతలు నీకు ఆ ప్రత్యక్షతని ఇవ్వాలి. పాయింట్ అర్థమైందని అన్నది. పుస్తకం చదివితే రాదది. చదివినప్పుడు, ఆ వర్తమానములు టేపులలో విన్నప్పుడు ఆ 7 దూతలు విలియం బ్రెన్నామ్కి ఎలాగైతే ఇచ్చారో ఆ 7 ముద్రల ప్రత్యక్షతలు అలా నీకు కూడా ఇవ్వాలి. పాస్టర్ గారు ఆ 7 ముద్రల ప్రత్యక్షతలు 7 ఉరుములను ఎట్లా చెప్తారో చూద్దాం. 1924 ఆగస్టు 30 సాయంత్రం చెప్పిన క్వశ్చన్ ఆన్సర్స్, ప్రశ్నలు మరియు జవాబులు. 1924 ఆగస్టు 8వ తారీఖున 8వ నెల 30వ తారీఖున సాయంత్రం, ఉదయం సాయంత్రం
ఉదయము సాయంత్రము. ఉదయములో కూడా ప్రశ్న జవాబులు జరిగినాయి, సాయంత్రం కూడా ప్రశ్న జవాబులు. సిఓడి, కండక్ట్ ఆర్డర్ డాక్ట్రిన్. సిఓడి, కండక్ట్ ఆర్డర్ డాక్ట్రిన్, ప్రవర్తన, క్రమము మరియు సిద్ధాంతం. ఆ ప్రశ్న జవాబులలో ఆయన 377వ పారాగ్రాఫ్లో ఓ ప్రశ్న అడుగుతున్నారు. లేదా 300 క్వశ్చన్ నెంబర్ 377వ పారాగ్రాఫ్ అనుకుంటా. 1 minute. యా, 77వ పారాగ్రాఫ్, 370 కాదు, పారాగ్రాఫ్ 77. ఈ ప్రశ్నలో ఓ ప్రశ్న అడుగుతున్నారు. 395వ ప్రశ్న అది. ప్రశ్న జవాబులలో అది 395వ ప్రశ్న. ఏడు మర్మములకు సమానముగా ఉన్న 7 ఉరుములు ఇప్పటికే బయలుపరచబడి ఉన్నావా? 7 ముద్రలలో అవి బయలుపరచబడినావా? లేక 7 ఉరుముల వలె అవి ఇంకా తెలియపరచబడలేదా? ఆ ఉరుముల వలె అవి ఇంకా తెలియపరచబడలేదా? 78వ పారాగ్రాఫ్ ఆయన జవాబిస్తున్నాడు ప్రవక్త, లేదు, 7 ముద్రలలో అవి బయలుపరచబడి ఉన్నవి, వాటినే ఉరుములు చెప్పుచున్నవి. 7 ఉరుములు తమ తమ స్వరములను వినిపింపజేసినవి. అవేమిటో ఎవరును చెప్పలేకపోయి. అదేమిటో యోహానుకు తెలియను, కానీ దానిని రాయవద్దని చెప్పాను. ఎందుకంటే 7 ఉరుములు యోహాను విన్నాడు కదా, సింహగర్జన యోహాను విన్నాడు కదా, కానీ దాన్ని రాయవద్దని దేవుడు చెప్పాడు. అతడు ఇట్లా చెప్పాను, 7వ దూత పలుకు దినములలో 7 ఉరుముల యొక్క 7 మర్మములు బయలుపరచబడును. 7వ దూత అనగా 7వ సంఘకాలపు వర్తమానికుడు. అర్థమైన అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. అర్థమైంది అందరికీ? ఇప్పుడు 7 ఉరుములు ఏంటిదట? 7 ముద్రలలో ఉన్న ప్రత్యక్షతలే 7 ఉరుములు అన్నాడు. ఇంకో దగ్గర కూడా నేను చూపించకూడుతున్నా దాన్ని. అది ఎందులో అంటే 7 సంఘకాలాల పుస్తకంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు లవోదికీయ సంఘకాలము అనే వర్తమానములో ఆయన ఏం చెప్తున్నాడో మీరు ఒకసారి చూడండి. 19వ పారాగ్రాఫ్ అంటున్నాడు. 19వ పారాగ్రాఫ్లో లవోదికీయ సంఘకాలాలలో లవోదికీయ సంఘకాలం 19వ పారాగ్రాఫ్, యేసు ఒక 7 ఉరుములు అంత్యకాలంలోనే బయలువెళ్ళును. ఎప్పుడట? అంత్యకాలంలోనే. ప్రకటన 10వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు. సింహం గర్జించినట్టు ఒక శబ్దంతో ఆర్భటించాను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికాను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేమో, వాటిని రాయవద్దని పరలోకంలో ఒక స్వరం పలుకుట వింటిని. ఆ ఉరుములలో ఏమున్నదో ఎవరికి తెలియదు, కానీ ఎందుకంటే అది రాయబడలేదు కాబట్టి ఎవరికి తెలియదు. తెలిసింది ఎవరైనా ఉన్నారంటే యోహాను ఒక్కడే, ఎందుకంటే విన్నది ఆయనే కాబట్టి. కానీ రాయవద్దని దేవుడు చెప్పాడు. అది యోహాన్లో ముద్రించబడి ఉన్నాయి. అవి ఆ 7 ఉరుములు యోహాన్లో ముద్రించబడి ఉన్నాయి. వింటున్నారా? ఆ ఉరుములలో ఏమున్నదో ఎవరికి తెలియదు, కానీ మనకు తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఉందా బ్రదర్? మనకు మర్మాలు ఎందుకు బ్రదర్? మనకు 7 ఉరుములు ఎందుకు బ్రదర్? ప్రవక్త ఏమంటాడు ఇక్కడ? తెలుసుకోవలసిన అవసరత మనకున్నది. ఎందుకున్నది? ఆయన ఆల్రెడీ చెప్పాడు. ట్రాన్స్లేషన్ ఫెయిత్, శరీర మార్పును చెందించే విశ్వాసం ఆ 7 ఉరుములలో ఉన్నదని చెప్పాడు ఆయన. చదివినాం కదా మనం ఆల్రెడీ. శరీర మార్పును చెందించే విశ్వాసం ఆ 7 ఉరుములలో ఉన్నది. మనం ఇప్పుడు ఎత్తబడ్డ కోసం ఎదురు చూస్తున్నాం అంటే దేనికోసం ఎదురు చూస్తున్నాం? శరీర మార్పును పొందుకునే విశ్వాసం కోసమే కదా. దానిని అది కానీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని ఒక ప్రత్యక్షతను పొందుటకు ప్రవక్త కావాలను. ఎందుకనగా దేవునికి మరొక మార్గం లేదు. ప్రవక్త ద్వారా మాత్రమే ఆయన తన లేఖన ప్రత్యక్షతలను తీసుకొని వచ్చును. వాక్యం ఎప్పుడునూ ప్రవక్త ద్వారానే వచ్చెను, అలాగే ఇక ముందు కూడా వచ్చును. ఇది దేవుని యొక్క నియమం. అది వాక్యమును పరిశోధించినప్పుడు మీకు తెలియను. దేవుడు మారనివాడు, ఆయన విధానములు మారవు గనుక ప్రతి కాలములోనూ ఆయన తన వర్తమానికుని పంపును. వేదాంత పండితులు మరి ప్రజలు ఇరువురును వాక్యము నుండి తొలగిపోయినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కొరకు ఒక ప్రవక్తను పంపించును.
వేదాంత పండితులకు కాదు, అబద్ధ బోధను సరిచేయుటకు, జనులను తిరిగి దేవుని వైపునకు నడిపించుటకును ఆయన అలాగూ ప్రవక్తను పంపించును. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్ అంటారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రవక్త ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న వర్తమానికుడు, మరి మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలలో ఉన్న వర్తమానికుడు ఒకడే అని, వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏలియా, పాత నిబంధనలో ఏలియా, కొత్త నిబంధనలో యోహాను వలె అతను ఉంటాడని చెప్పుకుంటూ వస్తున్నాడు. అదంతా ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఆమెన్ అంటారా? అదంతా ఆయన బోధించుకుంటూ వస్తున్నాడు. ఆమెన్ అంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళినాక అదంతా చదవండి, ఎందుకంటే ఇదంతా చాలా చాలా విషయాలు ప్రవక్త క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని మీరంతా చదువుకుంటా రండి. కానీ నేను ఇప్పుడు ఇంకొక పాయింట్ నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు దీన్ని వినాలని కోరుతున్నాను. ప్రవక్త ఈ వర్తమానికుడు గురించి మాట్లాడుతూ, ఒక్క నిమిషం అదే చూస్తున్నాను. ఉమ్, 25 మలాకి 4 మరి ప్రకటన 10వ అధ్యాయం 7లోని 25వ పారాగ్రాఫ్ లౌకిక సంకాలం. మలాకి 4 మరి ప్రకటన 10వ అధ్యాయం 7లోని వర్తమానికుడు 2 కార్యములు చేయనున్నాడు. ఒకటి, మలాకి 4 ప్రకారం అతడు పిల్లల హృదయములను తండ్రుల వైపు త్రిప్పును. 2, ప్రకటన 10లోని 7 ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును. బయలుపరిచిందా? కానీ ప్రవక్త ఏమన్నాడు? సమయం రాకమునుపు దాన్ని గ్రహించడం కష్టం, జనులు గ్రహించలేరు. కానీ ఒక సమయం వస్తున్నది, ఆ గుంపు దాన్ని పట్టుకుంటుంది. వచ్చిందండి ఆ సమయం. ఇప్పుడు ఆ 7 ఉరుముల యొక్క వర్తమానమును పట్టుకునే గుంపు ఇప్పుడు వచ్చిందా? ప్రవక్త ప్రవచించినట్టు ఇప్పుడు జరుగుతున్నదా? గ్రహించుటకు వీలు లేని సమయంలో ప్రవక్త దాన్ని బోధించాడు. కానీ గ్రహించగలిగిన సమయం ఒకటి వస్తుందన్నాడు ఆయన. ఒక గుంపు దాన్ని పట్టుకుంటుంది అన్నాడు ఆయన. పట్టుకుంటుందని చెప్పాడు ఆయన. ఆ 7 ఉరుములను ఇప్పుడు పట్టుకొని ఏం చేస్తుందట? ఆమె ఏది పలికితే ఆమె నోటిలో నుండి అది దేవుడు వాక్యముగా ఉండి, ఆమెనే దేవుని నోరై ఉండి, ఆమె ఏది పలికితే అది జరగబోతున్నది. ప్రవక్త అంటున్నాడు, ప్రకటన 10లోని 7 ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును. ఎవరు? 7వ దూత. ప్రకటన 10లోని మర్మములు, 7 ఉరుముల మర్మములు. మలాకి 4 మరియు ప్రకటన 10:7లోని వర్తమానికి 2 కార్యములు చేయనున్నాడు. ఒకటి, మలాకి 4 ప్రకారం అతడు పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పును. 2, ప్రకటన 10లోని 7 ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును. అవి 7 ముద్రలో ఉండిన ప్రత్యక్షతలే. అందుకే నువ్వు ఒక వ్యక్తికి 7 ముద్రల పుస్తకం ఇచ్చినా, టేబుల్ ఇచ్చినా, పుస్తకం ఇచ్చినా, ఆ వ్యక్తి దాన్ని ఎంత చదివినా, ఎంత విన్నా, అతనికి ఆ 7 ఉరుములు, 7 దూతలే ఆ 7 ఉరుములు కలుగున్నారు. వాళ్ళు బయలుపరచకుండా ఆ 7 ముద్రల ప్రత్యక్షతలు వాళ్ళకి రావు. ఎందుకంటే 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు ఏంటో కాదు, 7 ఉరుములై ఉన్నవి. ఇప్పుడు ఆ 7 ఉరుములు ఎవరు పట్టుకొని ఉన్నారంటే 7 దూతలు పట్టుకొని ఉన్నారు. 7 ముద్రల ప్రత్యక్షతను ఎవరు పట్టుకొని ఉన్నారంటే ఆ 7 ఉరుములు. 7 ముద్ర ప్రత్యక్షత ఏంటి? 7 ఉరుములు. ఆ 7 ఉరుములు ఎవరు పట్టుకొని ఉన్నారు? 7 దూతలు. విలియం బ్రెనామ్కి ఎవరు ఇచ్చారు? 7 దూతలు. ఇప్పుడు వధువు కూడా ఎవరు ఇవ్వాలా? విలియం బ్రెనామ్ ఇవ్వడు, 7 దూతలు ఇవ్వాలా. కాబట్టి 7 ముద్రల పుస్తకం నువ్వు ప్రింట్ చేస్తేంది, పంచిపెడితేంది, చదువుతేంది, ఉంటేంది నీ షెల్ఫ్లా? నీకు ఆ ప్రత్యక్షత 7 వర్తమాన 7 దూతలు ఇవ్వకుండా నీకు ఆ ప్రత్యక్షత రాదు. నీకు అది ఆ ఉరుములు నీకు రావు. నీకు ఆ ఉరుములే ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలై ఉన్నవి. రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం అది.
ఇప్పుడు దాని గురించి నాలాంటి మాట్లాడిండు అనుకో, ఓ ఈయనకు మాత్రమే మర్మాలు తెలుసు అయ్యా. అవును, మరి మాకే తెలుసు, కరెక్టే చెప్పినావు. ఎందుకంటే ఆ 7 దూతలు మాకే బయలుపరుస్తున్నాడు. నువ్వెంత చదివినా నీకు బయలుపరచాడు. ఆ పుస్తకాలను ప్రింట్ చేసి అమ్మినా నీకు బయలుపరచాడు. దట్స్ రైట్ నేను చెప్పేది. ఎందుకంటే అదేం బట్టి పట్టేది కాదు. అది మొదటి ముద్ర బట్టి పట్టిన, రెండో ముద్ర బట్టి పట్టిన, తెల్లని గుర్రం బట్టి పట్టిన, ఎర్రని గుర్రం బట్టి పట్టిన. నాకు కూడా ముద్రలు తెలుసాయా? ఒకటి చెప్తాను వినండి. రాయబడిన వాక్యము కింద ఉరుములు, రాయబడిన వాక్యమో ముద్రలు, రాయబడిన వాక్యమో ఉరుములు. రాయబడలేదు కదా. ఇప్పుడు ఈ రాయబడిన వాక్యం ఏదైతే ఉందో ఉరుములు రాయబడిన వాక్యాన్ని తెరుస్తా ఉన్నది. మీకు అర్థమైందని చెప్పింది. రాయబడిన వాక్యం కింద రాయబడని వాక్యం ఉన్నది. రాయబడిన వాక్యమే ఉరుములై ఉన్నవి. అవి రాయబడలేదు. అవి రాయొద్దని దేవుడు చెప్పాడు. విన్నాడు యోహాను, రాయబోయాడు, కానీ వద్దన్నాడు ఆయన. ఇప్పుడు రాయబడని వాక్యమే ఉరుములై ఉన్నవి. ఇప్పుడు ఈ ఉరుములే రాయబడిన వాక్యాన్ని బయలుపరుస్తా ఉన్నది ఈ రోజున. దీని మీద చెప్పాలంటే మొన్న నేను సౌత్ ఆఫ్రికాలో దీని మీద సబ్జెక్ట్స్ తీసుకున్నా. నేను అద్భుతమైన సబ్జెక్ట్స్, అందుకే చెప్తున్నా. రాయబడిన వాక్యం యేసుక్రీస్తు. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నువ్వు వాక్యం చదివినప్పుడు అక్కడ నువ్వు క్రీస్తును చూడాలి. ఒకవేళ నీకు అక్కడ యేసుక్రీస్తు కనబడకపోతే ఆ వాక్యంలా మరలా చదువు, కనబడేదాకా చదువు. ఎందుకు? రాయబడిన వాక్యమైన. కానీ రాయబడిన వాక్యం కింద ఉరుములు రాయబడని వధువు ఉన్నది. ఆమె రాయబడని వధువు అయి ఉన్నది. ఆమె రాయబడిన వాక్యం కింద ఉన్నది. ఇప్పుడు ఆ రాయబడని వధువే, ఆ రాయబడిన వాక్యమై ఉన్న వధువే, ఆ ఉరుములే రాయబడిన వాక్యమై ఉన్న క్రీస్తును బయలుపరుస్తా ఉన్నది. అందుకే ఏమన్నాడు? మీరే రాయబడిన పత్రికలై ఉన్నారు, మీరే క్రీస్తును బయలుపరిచేవారై ఉన్నారు. ఇంతకు మనమెవరమంటే ఆ రాయబడని వాక్యము. రాయబడిన వాక్యం కింద ఉన్న రాయబడని వాక్యము, దాచబడిన వాక్యము, ఉరువులు. మనం ఇక్కడ వీఆర్ ద సన్స్ ఆఫ్ థండర్స్. మనం ఉరుముల యొక్క కుమారులమై ఉన్నాం. మనం అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అందుకే వధువు ఎవరంటే వాక్యమును బయలుపరిచేది. వాక్యం ఎవరంటే క్రీస్తు. క్రీస్తును బయలుపరిచేదే వధువై ఉన్నది. వాక్యాన్ని బయలుపరిచేదే వధువై ఉన్నది. వారి మాట, వారి ప్రవర్తన, వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు, వారి లక్ష్యాలు, వారి గురి, వారి యొక్క నిర్ణయాలు, వారి వస్త్రధారణ, వారి సహవాసం అన్ని వాక్యం 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 వాక్యమై ఉంటుంది. అందుకే యేసమన్నాడు, మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టెలు మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. బ్రదర్, దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడ్డాడు. కానీ దేవుని మర్మం క్రీస్తులో కూడా ఉంది. ఉదాహరణ, దేవుని మర్మమయ్యున్న ఆదాం బయలుపరచబడ్డాడు. కానీ దేవుని మర్మము ఆదాములో కూడా ఉన్నది. కానీ అది ఎవరికి కనబడతలేదు. అది అంటిల్ దేవుడు ఆ మర్మాన్ని బడి తీసేదాకా. దేవుని మర్మమైన క్రీస్తు, దేవుని రూపంలో దేవుని పోలికలో ఉన్నవాడు, అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి క్రీస్తు. కానీ దేవుని మర్మము క్రీస్తులో కూడా ఉంది. ఇంకా ఈయనే దేవుని మర్మం రా అంటే ఈ లోపట ఇంకొక దేవుని మర్మం ఉంది. ఈయన దేవుడు వాక్యమై ఉన్నాడు, ఈయన రాయబడిన వాక్యమై ఉన్నాడు. ఈ లోపట రాయబడని వాక్యం, దాచబడిన వాక్యం ఉన్నది.
అర్థమైందని చెప్పింది. అందుకే ఇది అందరికీ అర్థమయ్యేది కాదు. ఇది ఏదో కూర్చొని తల ఊపేటోళ్ళు చాలామంది ఉంటారు. అట్లా మెట్లు దిగుడుతోటి ఏమైనా అర్థమైందంటే దిక్కులు చూస్తారు, ఏం ఎక్కలే. పాస్టర్లు కూడా, నేను ఎంతోమంది పాస్టర్లు చూసిన నా జీవితంలో, వాళ్ళు కూర్చుంటారు అక్కడ. కొందరు అయితే నోట్స్లు రాస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు అనుకోండి వీడు శాస్త్రిగా పుట్టినట్టున్నాడు, రాయడమే. కానీ ఒక్కటి కూడా అర్థం కాలే, పాయింట్తో రాస్తున్నాడు. నోట్లో నుండి ఆ ప్రీచర్, ఆ ప్రసంగికుడు ఏం చెప్పాడో ప్రతి పాయింట్ రాస్తున్నాడు, కానీ ఆ పాయింట్ అర్థం కావట్లే. అర్థమైందని అన్నది. అర్థం అవ్వడం, వధువుకి అది అర్థం అవ్వడం అవసరమై ఉన్నది. అది అర్థం అవ్వాలన్నాడు ప్రవక్త. పక్షిరాజులకు మాత్రమే అర్థమయ్యేది వర్తమానం. ఎందుకంటే అది ఎవరు బయలుపరచాలో తెలుసా? ప్రవక్త కాదు, పాస్టర్ కాదు, అది 7 దూతలు, వర్తమానికులు. ఇప్పుడు వాళ్ళనే ఆయన ఏం చేశాడు? ఆయన మనిషి కుమారుడుగా వచ్చి పంపించాడు నలుదిక్కులా, తూర్పు నుండి పడమరా, అమనంటారా, ఉత్తరము నుండి దక్షిణములో ఉన్న వధువునంతటికి ఈ 7 ఉరుముల వర్తమానమును ప్రత్యక్షపరిచి బయలుపరిచి సమకూరుస్తా ఉన్నారు. మనల్ని క్రీస్తులో సమకూర్చేది 7 ఉరుముల వర్తమానం. ఆ 7 దూతల యొక్క వర్తమానమే 7 ఉరుముల వర్తమానం. వండర్ఫుల్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం ఈరోజు వధువుని సమకూరుస్తున్నది. ఈరోజు ఎలక్టెడ్, ఏర్పరచబడిన వారిని క్రీస్తులో సమకూరుస్తున్నది, క్రీస్తులో ఐక్యపరుస్తా ఉన్నది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. వధువుని సమకూరుస్తున్నది. అదృశ్య కలయిక, క్రీస్తు యొక్క వధువు యొక్క అదృశ్య కలయిక, వివాహం. అది బ్రదర్, సిస్టర్. అందుకే ఈ రోజున మనిషి కుమారుని రాకడ నమ్మకుండా, రెండవ రాకడ నమ్మకుండా ఇవేవి నీకు జరగవు. ప్రకటన 10 ఈ కాల వర్తమానం. ప్రకటన 10 ఈ కాల వర్తమానం. అర్థమైందని చెప్పింది. ఆ ప్రకటన 10లో క్రీస్తున్నాడు, 7 ఉరుములున్నాయి. దేవుని స్వరం 7 ఉరుములు, సింహ గర్జన 7 ఉరుములు. అక్కడ 7వ దూతున్నాడు, దాన్ని తింటున్నా యోహాను ఉన్నాడు అక్కడ, దాన్ని తింటున్నా వధువు ఉన్నది అక్కడ. ప్రకటన 10 ఈ కాల వర్తమానం, ఈ గడియ వర్తమానం. ఎవరు బోధించాలన్నా ప్రకటన 10 నుండే బోధించాలి. ఏ టాపిక్ ఎత్తుకున్నా ప్రకటన 10 దగ్గరికి రావాలి. దాని ప్రకటన 10లో నుండి చూపించాలి. దాన్ని, ఆ టాపిక్ని అంతా ప్రకటన 10లో నుండి చూపించాలి. ఎందుకో తెలుసా? ఈ బైబిల్ 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. 7 మిస్టరీస్, 7 మర్మముల చేత ముద్రించబడి ఉన్నది. ఇప్పుడు ఉరుములో చేంజ్ చేసినాయంటే ఆ 7 ముద్రలను తెరిచింది. ఇప్పుడు అది ఉరుములే తెరిచినవి. ఆ దేవుని స్వరం, ఉరుము దేవుని స్వరమై ఉన్నది. ఇప్పుడు ఆ ఉరుములు ఏదైతే బైబిల్లో రాయబడలేదో ఆ 7 ముద్రలను తెరిచి ప్రత్యక్షతలుగా ఇచ్చింది. అందుకే 7 ముద్రల ఒక ప్రత్యక్షతలే ఈ బైబిల్కున్న ముద్రలు ఏవైతున్నాయి, 7 ముద్రలు, దాని ప్రత్యక్షతలు, ఆ 7 ప్రత్యక్షతలే దేవుని స్వరమే ఈ కాల వర్తమానమై ఉన్నది. మొత్తం బైబిల్ అంతా మళ్ళీ 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. అందుకే 7 ముద్రలు తెరబడినప్పుడు ఎంటైర్ బైబిల్, మొత్తం బైబిల్ అంతా తెరబడింది. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తెరవబడింది. ఎంటైర్ బైబిల్ తెరవబడింది. అక్కడ మొత్తం బైబిల్ అంతా తెరవబడింది. అర్థమైందా అని చెప్పింది. అందుకే ఇప్పుడు బైబిల్ అంతటిని దేంతో చూడాలో తెలుసా? 7 ఉరుములలో నుండి చూడాలా, 7 ముద్రల ప్రత్యక్షతలో నుండి చూడాలా. బైబిల్ అంతటిని, మొత్తం జరిగినవన్నీ కూడా, పాత నిబంధన, కొత్త నిబంధన అన్నీ కూడా అదిగో ఆ 7 ముద్రల ఒక ప్రత్యేక. ఎందుకంటే కొత్త నిబంధనలోనే విమోచన గ్రంథమై ఉన్నది. పాత నిబంధన విమోచన గ్రంథానికి, కొత్త నిబంధన గ్రంథానికి ఛాయ నీడై ఉన్నది, ఛాయ నీడై ఉన్నది. అందుకే నువ్వు దాన్ని చూడగలగాలి.
ఆ ఛాయలో నీడలో కూడా 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలో నుండి చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికి అర్థమైందా? ఇక్కడ ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ, కానీ అవన్నీ చెప్పేంత సమయం లేదు మనకు. బట్ అంటిల్ ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఇప్పుడు ఆయన మేఘారుడుగా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన ఆ 7 దూతలను నలుదిక్కులు పంపించాడు ఆయన. ఇప్పుడు ఆ 7 దూతలు ఏనానికి ప్రత్యక్షతని ఇస్తున్నది. ఎందుకంటే ఎన్నుకోబడే వారిని సమకూర్చేది ఆ 7 దూతలే. ఆ దూతలే మేఘారుడిగా ఆయన వచ్చినప్పుడు దూతలను పంపుతున్నాడు ఆయన. మేఘారుడిగా, మేఘం ఏంటిది? 7 దూతల సమూహము. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నారు? అదిగో ఇక్కడ ఒక వధువు ఉన్నది, అక్కడ ఒక వధువు ఉన్నది, అంటే వధువుల సభ్యులు ఇక్కడ వాళ్ళకు బయలుపరుచుకుంటున్నారు. వాళ్ళు 7 ముద్రల ప్రత్యక్షత వాళ్ళకి తెరుస్తూ ఉన్నారు. బైబిల్ అంతటిని వాళ్ళకి తెరుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమై ఉన్నారు వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు, వాళ్ళు ఎందుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అన్ని గ్రహిస్తూ ఉన్నారు వాళ్ళు. అదిగో ఇప్పుడు క్రీస్తుతో సమకూర్చబడుతున్నారు వాళ్ళు. అదే ఆర్భాట వర్తమానం. తర్వాత ఏంటిది? ప్రధాన దూత శబ్దం. ఏంటి ప్రధాన దూత శబ్దం? లాజరుని లేపిన అదే స్వరము, అదే వర్తమానము. ఇదిగో ఇప్పుడు 7 సంఘకాలంలో నిద్రించిన వధువుని కూడా లేపబోతున్నది. ఇప్పుడు అదే ఈ వర్తమానమే ప్రధాన దూత శబ్దం. ఈ వర్తమానమే ఆర్భాటం, ఈ వర్తమానమే ప్రధాన దూత శబ్దం. ఆ తర్వాత ఏంటి బ్రదర్? దేవుని బూర. ఇది దేని పిలుస్తున్నది? దేవుని బూర అంటే ఇది విందుకు పిలుస్తున్నది. ఇది మ్యారేజ్ సప్పర్, ఇది వివాహ రాత్రి విందిది, ఇది పెళ్లి విందిది. అదిగో నువ్వు నేను అందరం సజీవంగా ఉన్న వాళ్ళందరము నిద్రించిన వారితో పాటు మార్పు చెంది ఆయనను కలుసుకోవడానికి మధ్యాకాశంలో యేసుక్రీస్తును కలుసుకోవడానికి విందులోనికి వెళ్ళబోతున్నాం మనం. అదృశ్య కలయికలో ఇప్పుడు క్రీస్తుతో ఏకమైన ఈ వధువు దృశ్య కలయిక దాకా వివాహమై ఉన్నది. అదృశ్య కలయిక నుండి దృశ్య కలయిక. అర్థమైందని చెప్పింది. ముందు జరగాల్సింది ఏంటంటే అదృశ్య కలయిక. అదృశ్య కలయిక నుండి దృశ్య కలయిక. ఆయన మహిమాశరీరంలో వస్తాడు, ఆయన వస్తాడు రాకడలా. మనము మహిమాశరీరులుగా మారి వెళ్తాం ఆయనను. అది దృశ్య కలయిక. అది కానీ ఆ దృశ్య కలయిక కూడా సీక్రెట్. అది ర్యాప్చర్ ఈజ్ అ సీక్రెట్. ఎత్తబడుట అనేది రహస్యం. అది ఎత్తబడుట కేవలం వధువుకి మాత్రమే. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే ముందు ఆయన మనిషి కుమారుడుగా వస్తాడు. తర్వాత 2 స్త్రీలు ఒక తిరగలు విసురుతూ ఉంటే ఒకటి కొనిపోబడుతుంది, ఒకటి విడిచిపెట్టబడుతుంది. 2 పొలంలో పనిచేస్తుండగా వాళ్ళు కొనిపోబడతారు, వాళ్ళు విడిచిపెట్టబడతారు. 2 రాత్రులు ఒకే మంచం పైన పడుకున్నప్పుడు ఒకరు కొనిపోబడతారు, వాళ్ళు విడిచిపెట్టబడతారు. చూసారా? మీరు గమనిస్తున్నారా? దట్ ఈస్ ద ర్యాప్చర్. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అది ఏ సమయంలో జరుగుతుందో తెలియదు. అర్థమైందా? కానీ అది ఒక 6 నుండి ఒక శుభోదయమున 6 నుండి 9 మధ్యలో జరుగుతుంది. అది వధువు ఎత్తబడుతుంది, పెళ్లి కుమార్తె కొనిపోబడుతుంది. అర్థమైందా? ఆ పరలోకపు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి భూలోకపు పెళ్లి కుమార్తె ఖచ్చితంగా వెళ్తుంది అక్కడికి. ఆమె ఇప్పుడు అదృశ్య కలయికలో ఉన్న ఆమె దృశ్య కలయికలోనికి వెళ్ళి అదృశ్య కలయిక నుండి దృశ్య కలయిక వివాహం అయి ఉన్నది. అదృశ్య కలయిక దగ్గర నుండి మొదలవుతుంది వివాహము, దృశ్య కలయిక దాకా, దృశ్యంలో కలయిక దాకా, ఎత్తబడ్డ దాకా. అలా కలుసుకున్న తర్వాత ఇక పెళ్లి విందు మొదలవుతుంది. నీ పెళ్లి కుమార్తె నీ భర్తను కలుసుకున్నప్పుడు మధ్యకాశంలో ఇక పెళ్లి విందు ప్రారంభమవుతుంది. అర్థమైంది అందరికీ? ఇక్కడ అదృశ్య కలయికలో ఈ వివాహము అదృశ్య కలయికలో ఎలా ప్రారంభమవుతుందంటే ఏకైక మనిషి కుమారుని పరిచర్య జరుగుతున్నప్పుడు, ప్రూవింగ్ హిస్ వర్డ్, ఆయన వాక్యమును రుజువు చేయుట అనే వర్తమానంలో ప్రవక్త చెప్పాడు. ఒక ఏకైక మనిషి కుమారుని పరిచర్య భూమిపైన ఒక మానవ శరీరంలో జరుగుతున్నప్పుడు శిరస్సు వచ్చి శరీరాన్ని అద్దుకుంటుంది. అదే వివాహం అయి ఉన్నది. వివాహం మధ్యాకాశంలో జరగదు, వివాహము ఇక్కడే భూమిపైన జరుగుతుంది అన్నాడు ఆయన. మధ్యాకాశంలోకి వెళ్ళేది మనం పెళ్లి విందు కోసం అన్నాడు ఆయన. కానీ అది జరగాలంటే ఇక్కడ ఏకైక మనిషి కుమారుడి పరిచర్య జరగాల. ఎందుకైనా ఏకైక మనిషి కుమారుడుగా తలరాయిగా వచ్చి ఈ వధువుని అతుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఆయన.
అదొక మానవ శరీరంలో, వధువులో అదొక మానవ శరీరంలో జరుగుతూ ఉన్నది. అది ఆ మానవ శరీరమే విలియం మ్యారన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఆ ఏకైక మనిషికి మన పరిచర్య విలియం మ్యారన్ బ్రెన్హామ్లో జరుగుతున్నప్పుడు ఇక్కడ వివాహం జరుగుతుంది. ఆ పరిచర్యలోనే వధువు క్రీస్తు ఏకమవుతున్నారు. వాళ్ళిద్దరూ ఐక్యత చెందుతున్నారు, ఏకమవుతున్నారు, యూనియన్ కలియకలోనికి వస్తున్నారు. అర్థమైందా? ఈ మళ్ళీ ఇది ఏంది, దృశ్యంలో జరుగుతలేదు, అదృశ్యంలో జరుగుతుంది. ఈ అదృశ్య కలయిక దృశ్య కలయిక దాకా వెళ్తుంది. అది మధ్యాకాశంలో మళ్ళీ క్రీస్తు వస్తాడు. ఆయన వచ్చేది మహిమాశరంలో వస్తాడు. ఎందుకంటే 1963 ఆయన మహిమాశరంలో రాలేదు, ఆయన థియోఫనీలో వచ్చాడు, వధువు థియోఫన్లో వచ్చాడు. అందుకోసం ఏమన్నాడంటే ఈ మెల్కీసెదెకు ఎవరు? ఎందుకంటే అబ్రహామును కలుసుకున్న మెల్కీసెదెకు ఆయన థియోఫనీలో వచ్చాడు. అబ్రహామును అక్కడ కలుసుకున్నాడు కదా. ఏది ఆదికాండం 14వ అధ్యాయంలో రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహామును అదిగో మెల్కీసెదెకు నిరంతర యాజకుడు కలుసుకున్నాడు కదా. ఆ మెల్కీసెదెకు ఎలా కలుసుకున్నాడు? ఆయన థియోఫన్లో కలుసుకున్నాడు. ఆయన అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు కూడా ఆయన వచ్చింది థియోఫనీలో వచ్చాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్య దేహములో వచ్చాడు, కానీ త్వరలో ఆయన మహిమాదేహంలో రాబోతున్నాడు. అందుకే నేను రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు ప్రవక్త. అదే ఎత్తబడుట అయి ఉన్నది. ఆ రాకడ ఏంటంటే ఆ మహిమాదేహంలో రావడమే ఎత్తబడుట. అది ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు, కానీ ఇది మాత్రం మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఏది? ఆయన థియోఫనీలో వచ్చింది, ప్రకటన 10లో వచ్చింది. గ్లోరీ, హల్లెలూయా. మొదటి దశలుగా 4:16 దిగి వచ్చినది. అర్థమైంది అందరికీ? మళ్ళీ ఆయన తన థియోఫన్లో రాలేదు. అది మళ్ళీ అది గుర్తుంచుకోండి. అందుకే ఇది క్రీస్తు యొక్క రాకడ వధువులో జరుగుతుంది. ఇది ఎవరి కోసం వస్తున్నాడో? వధువు కోసం, వధువులో కుమ్మరించడం కోసం ఈ రాకడ జరుగుతా ఉన్నది. ఇది వధువులో జరుగుతున్న క్రీస్తు రాకడ. ఈ వధువులో జరిగే క్రీస్తు రాకడే వివాహం అయి ఉన్నది. ఎందుకంటే వివాహం ఏంటిది? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అద్దుకొనును. ఎలా అద్దుకుంటాడు? తనను తాను ఆమెలో కుమ్మరించుకుంటాడు. ఆయన జీవాన్ని, పురుషుడి జీవాన్ని స్త్రీలో కుమ్మరిస్తాడు. అదే పురుషుడు తనను తాను స్త్రీలో కుమ్మరించుకోవడమే, స్త్రీ శరీరములో ఏకమవ్వడమే. అలా ఏకమైనప్పుడు ఆమె ఆ పురుషుని జీవము చేత గర్భవతి అవ్వడమే. ఆ పురుషుని యొక్క జీవం చేత గర్భవతి ఆమె ఆ పురుషుని ప్రతిబింబాన్ని కనడమే వివాహమై ఉన్నది. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఆదాముకు అవ్వ ఇంకా వధువుగానే ఉన్నది, ఇంకా ఆదాం కుమ్మరించుకోలే. ఆమె వధువుగా ఉన్నప్పుడే వచ్చి అపవాది ఆమెను చెరిచాడు అన్నాడు ప్రవక్త. అర్థమైందా? ఇంకా భార్య కాలేదు. భార్య అయి ఉంటే వీడికి అవకాశం లేదు. ఇక ఆమె గర్భంలో అవకాశం లేదు ఇక వీడికి రావడానికి, వీడి విత్తనాన్ని వేయడానికి. భార్య కాకముందే వధువుగా ఉన్నప్పుడే చెరిచాడు. యెహోవా వధువు, పాత నిబంధనలోని ఇశ్రాయేలులు వాళ్ళు కూడా వధువుగా ఉండగానే, అలానే పెంతెకోస్తు రోజు ఏర్పరచబడిన వధువు వారు కూడా వధువుగా ఉండగానే క్రీస్తు 320వ సంవత్సరమున నైస్య సభ దగ్గర వాడు తన విత్తనాన్ని, మానవ కల్పిత బోధలను, సిద్ధాంతాలను వేయగలిగాడు అక్కడ. కానీ ఈ వధువులో ఎందుకు లేడు వాడు? ఓయ్, ఈ పెళ్లి కుమార్తెలో వాడు ఎందుకు తన విత్తనాన్ని వేయలేడు? ఈ వధువు ఎందుకు మోసపరచబడదు? మొదటిగా ఆదాము యొక్క వధువు మోసపోయినట్టుగా కడపటి ఆదామైన యేసుక్రీస్తు వధువు ఎందుకు మోసపోదు? ఎందుకంటే ఈమె గర్భంలో ఖాళీ లేదు. భర్త ఈమెలో కుమ్మరించేసుకున్నాడు, జీవము చేత ఈమె గర్భాన్ని నింపేశాడు. క్రీస్తు జీవము చేత ఈమె గర్భాన్ని నింపేశాడిగా. ఇక వాడి విత్తనానికి అవకాశం ఎక్కడిదిగా? అందుకే ఈ వధువు మోసపోదు. ఈ పెళ్లి కుమార్తె ఆదాము పెళ్లి కుమార్తె మోసపోయినట్టుగా మోసపోదు. ఎందుకంటే ఈమె ఇప్పుడు వధువు కాదు, భార్య అయింది. ఇప్పుడు ఈమె గొర్రె పిల్ల భార్య అయింది. ప్రకటన 19 గొర్రె పిల్ల భార్య అయింది.
ఆదాము వధువు భార్య కాకముందే అపవాది వచ్చి ఆమెను చెరిచాడు. కానీ ఇప్పుడు కడపడి ఆదాము వధువు ఆమె భార్య అయిపోయింది కాబట్టి ఇక వాడు చెరచడానికి అవకాశం లేదుగా. అరే గర్భంలో స్థలం ఉండాలి కదండి. క్లోజ్డ్. మనసు అనే గర్భము, ప్రవక్త అన్నాడు అది శరీర సంబంధమైన గర్భం అయితే ఇది మనసు అనే గర్భం. ఇప్పుడు మనసు అనే గర్భం దేంతో నిండిపోయి ఉన్నది? వాక్యముతో నిండిపోయి ఉన్నది, జీవముతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు వాడు ఆలోచనలు తీసుకొచ్చి చెప్దామన్నా ఈమెకు స్థలం లేదు. అందుకే ఈ వధువు మోసపోదన్నాడు ఆయన. వండర్ఫుల్. హల్లెలూయా. వివాహము జరుగుతూ ఉన్నది, అదృశ్య కలిగ జరుగుతూ ఉన్నది. ఏకైక మనిషి కుమారుని పరిచర్యాల శిరస్సు వచ్చి శరీరాన్ని అతుకుంటా ఉన్నది. నెక్స్ట్ ఏంటి బ్రదర్? అదృశ్య కలయిక నుండి దృశ్య కలయిక. దృశ్య కలయికలోనికి వెళ్ళబోతున్నాం. మన పెళ్లి కుమారుని మన భర్తను కలుసుకోబోతున్నాం. మధ్యాకాశంలో మహిమశరంలో ఆయన వస్తాడు, మహిమశరంగా మనం మారుతాం. అప్పుడు మనం ఈ ప్రపంచాలను దాటుకొని ఈ డైమెన్షన్స్ ఈ పరిమాణములను ఈ ప్రపంచములను దాటుకొని మనం ఆయన కలుసుకుంటాం. మనం అప్పుడు పెళ్లి విందు మొదలు కాబోతున్నది. ఇక ప్రవక్తమన్నాడు భూమికి, ప్రవక్తమన్నాడు ఆకాశమునకు ఈ పక్క నుండి ఆ పక్క వరకు ఒక పెద్ద టేబుల్ వేయబడుతుంది. పక్షిరాజు పిల్లలన్నీ కూడా ఆ టేబుల్ చుట్టూ కూర్చొని హల్లెలూయా విందులో పాల్గొంటాయి. సమయం వచ్చిందా? ఇప్పుడు వధువు ఆ 7 ఉరుములను పట్టుకుంటున్నదా? 7 ముద్రల ఒక ప్రత్యక్షతలే 7 ఉరుములై ఉన్నవి. ఆ 7 ముద్రల ఒక ప్రత్యక్షతలను వధువు పట్టుకుంటున్నదా? ఎవరు బయలుపరుస్తున్నారు? ప్రవక్త కాదు. నువ్వు టేబుల్ వింటున్నావు, వినాలి, వింటేనే వస్తుంది. కానీ అది ప్రవక్త కాదు నీకు బయలుపరిచేది. ఆ టేబుల్ వింటున్నప్పుడు, ఆ వర్తమానం వింటున్నప్పుడు, ఆ వర్తమానం చదువుతున్నప్పుడు, ఆ వర్తమానం పాస్టర్ బోధిస్తున్నప్పుడు అది నీకు 7 దూతలు బయలుపరుస్తున్నాడు. నిన్ను క్రీస్తుతో సమకూరుస్తున్నాడు. గ్లోరీ. హల్లెలూయా. ఇంతకంటే కొద్దులే, చాలు. అందరికి అర్థమైందిగా? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇప్పుడు ఎన్నుకోబడిన వారిని సమకూరుస్తున్నాడు. ఆర్భాట వర్తమానములా ప్రభు క్రీస్తు కిందికి దిగి వస్తున్నప్పుడు రెండవ రాకడలో ఉన్నాం మనం. అది ఆల్రెడీ ప్రారంభమైంది. ఆర్భాట వర్తమానముతో ప్రారంభమైనది. క్రీస్తు దిగొచ్చున్నాడు ఆయన. నెక్స్ట్ ఇక ప్రధాన దూత శబ్దమే, అనగా 7 సంఘకాలలో నిద్రించిన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వధువంతా, ఈ 2000 సంవత్సరాల్లో నిద్రించిన వధువంతా లేపబడబోతున్నది. తర్వాత సజీవంగా నిలిచిన మనము కూడా మార్పు చెంది పెళ్లి విందుకి, దేవుని బూరలో పెళ్లి విందుకి మన మధ్యాకాశంలోకి వెళ్ళబోతున్నాము. ఆయన మహిమాశరంతో వస్తాడు. అక్కడ మనము మహిమాశరులుగా ఆయనను ఎదుర్కొంటాం. మనం రాకడ ఎక్కడ మొదలైందంటే, రాకడ ప్రకటన 10లో అది ఆయన థియోఫనీలో వధువులో కుమ్మరించుకున్న దగ్గర నుండి ప్రారంభమైంది. అందుకే క్రీస్తు యొక్క ఈ రాకడ వధువులో జరుగుతుందన్నాడు ప్రవక్త. ఇది వధువులో క్రీస్తు ఒక రాకడ అన్నాడు. అది నేను చూపిస్తా, ప్రవక్త అన్నమాట అది. ఇది వధువులో క్రీస్తు ఒక రాకడ. అందుకే ఈ రాకడ అందరికీ కాదు, ఇది వధువుకి మాత్రమే. పొద్దున నేను చెప్పినట్టు మొదటి రాకడ దేనికోసమైతే జరిగినదో దాన్ని ఇప్పుడు ఈ రెండవ రాకడలో ఆయన దాన్ని పొందుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన దేనికోసమైనా మొదటి రాకడ జరిగిందో దాన్ని ఇప్పుడు ఆయన సాధిస్తున్నాడు, ఆయన పొందుకుంటున్నాడు ఆయన. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఆయన ప్రసన్నత ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆయన సన్నిధి ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఆయన శకిరామయం ఇక్కడ ఉన్నది. ఆయన అగ్నిస్తంభం, ఆయన మేఘస్తంభంగా ఇక్కడ ఉన్నాడు. ఆయన మేఘం మనల్ని ఆవరించుకొని ఉన్నది. ఇప్పుడు ఆ 7 దూతల ఆ మేఘము ఇప్పుడు మనల్ని ఆవరించుకొని ఉన్నాడు. సమర్పించుకోండి, అర్పించుకోనండి. పూర్తిగా దేవుడికి సమర్పించుకోండి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాకడ నీలోనే జరుగుతున్నది. ముందు ఈ వధువుకి ముంగుర్తుగా సాదృశ్యంగా ఉన్న ప్రవక్తలో జరిగింది అది. విలియం బ్రెన్నామ్ మొదటి పనగా అల్లాడించబడటకు ముందు ఆయనలో జరిగింది. ఇప్పుడు ఆయన మనకు ఛాయగా నీడగా ముంగుర్తుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు అది వధువులో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది దేవుడు మానవుడు ఒకటవుతున్నారు. మొదటి రాకడ యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మానవుడు ఒకటి కావాలి. దేవుడు మానవుల్లో నివసించాలి. దేవుడు మానవుల్లో జీవించాలి. దైవత్వం అంతా మానవుల్లో బ్రతకాలి. మానవుల్లో కుమరించబడి మానవుల్లో జీవించాలి. అదే ఇప్పుడు జరిగిస్తున్నాడు ఆయన. దానికోసమే మొదటి రాకలో క్రీస్తు శిలువలో రక్తం కార్చాడు. మానవుల్లో జీవించడానికి, ఆ మానవుల్లో బ్రతకడానికి, ఆ మానవుల్లో ఆయన ఏకమవ్వడానికి. మానవుడు దేవుడు ఏకమవ్వడం ఆయన సంకల్పమై ఉన్నది, ఆయన ప్రణాళిక అయి ఉన్నది. దానికోసమే మొదటి రాకలో ఆయన రక్తము చిందించాడు. దానికోసమే తన జీవాన్ని దారబోసాడు ఆయన. ఆమెను విమోచించి, ఆ మానవుని విమోచించి, ఆ మానవుని ఆ పాపము నుండి విమోచించి ఆ మానవుల్లో నివసించడానికి. అదే ఇప్పుడు రెండవ రాకల్లో జరుగుతున్నది. అది రెండవ రాకల్లో జరుగుతున్నది. ఇప్పుడు అది ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వాళ్ళలో జరుగుతున్నది. అది ఇప్పుడు అది. సోదరుడా, నమ్ము దీన్ని. సోదరి, నమ్ము దీన్ని. ఇది దేవుని ప్రణాళిక. ఇది బైబిల్లో రాయబడిన ప్రణాళిక. ఇది ఆ విమోచన పథకం ఇప్పుడు జరుగుతున్నది. అది సమర్పించుకో దేవుడికి. ప్రభువా, నీ దైవత్వం అంతా నాలో కుమ్మరించు. నీ దైవత్వం అంతా నాలో నివసింపచేయి. నా పైన పూర్తి అధికారం నీకు అప్పగిస్తున్నా. నా ప్రవర్తన అంతటిపైన అధికారాన్ని నీకు అప్పగిస్తున్నా. నా శరీరం, ఆత్మ, ప్రాణం పైన నీకు అధికారం ఇస్తున్నా అని పూర్తిగా దేవుడికి ఇవ్వము. దేవుడికి సమర్పించుకోనము. దేవుడికి అర్పించుకోనము. దైవత్వము మానవత్వములో నివసించడం దేవుడి ప్రణాళిక. దాని కొరికే ఆయన ఇదంతా చేశాడు. ఆయన సరిగ్గా ఇప్పుడు దైవత్వం మానవత్వంలో జీవించే కాలంలో ఉన్నాం మనం. దైవత్వం అంతా మానవత్వంలో కుమరించబడుతున్న కాలంలో ఉన్నాం మనం. మానవుడు దేవుడు ఒకడవుతున్న కాలంలో ఉన్నాము. సమర్పించుకో సోదరుడా, సమర్పించుకో సోదరి. దేవుడికి నిన్ను నువ్వు అర్పించుకో. ఇది సమయమై ఉన్నది. ఇది దేవుడి వర్తమానం ఇచ్చింది అందుకోసమే. ఆయన మనిషి కుమారుడుగా దిగొచ్చింది అందుకోసమే. ఆయన మనిషి కుమారుడుగా దిగొచ్చింది అందుకోసమే. ఆయన రెండవ రాకడ జరిగినది అందుకోసమే. తన దైవత్వానంతా తను రక్తము చేత సంపాదించిన తన సంఘములోనికి కుమరించుకొని కొనిపోవడానికి ఆయన వచ్చాడు. ఆయన ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? తన దైవత్వమునంతా తన రక్తము ద్వారా సంపాదించుకున్న తన వధువులో కుమరిస్తున్నాడు. త్వరలో కొనిపోబోతున్నాడు. ఇక త్వరలో ఎత్తబడుట జరగబోతున్నదిగా. సమర్పించుకో. ఇది నీలో జరగవలసి ఉన్నది. ఇది నీలో జరగవలసి ఉన్నది. పూర్తి అధికారం దేవుడికి ఇవ్వు. నీ శరీరం పైన, ఆత్మ పైన, ప్రాణం పైన పూర్తి అధికారాన్ని దేవునికి ఇవ్వు. పూర్తిగా నువ్వు దేవుడికి సమర్పించుకో. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. అద్భుతమైన నీ ప్రణాళిక జగత్ పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు నీ మనస్సులోని వెనక భాగంలో దాగున్న ఈ 3 మడతల రహస్యం ఇప్పుడు వధువైన మా హృదయాలలో వాటిని తెరిచి, ఆ ప్రణాళికన, ఆ సంకల్పాన్ని తెరిచి, ఆ విమోచన పథకాన్ని తెరిచి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో మాకు అర్థమయ్యేది చేస్తున్నావు. మాలో నువ్వేం జరిగిస్తున్నావు. ఇప్పుడు దైవత్వం అంతా శరీరముగా వధువులో కుమరించబడుతున్నది. ఓ, అదే నీ యొక్క రాకడలో జరుగుతున్నది. అదే మనిషి కుమారుడి రాకడలో జరుగుతున్న కార్యం. అదే ఇప్పుడు జరుగుతున్నది. ప్రభువా, మేము నీ వారిగా ఉన్నామని, మేము నీ పిల్లలమై ఉన్నామని, నీ ఆలోచన నుండి వచ్చిన వారమని ఇప్పుడు నీవు అధికారపూర్వకంగా మమ్మల్ని స్వీకరిస్తున్నావయ్యా. కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తున్నావు. దత్తపుత్రతో జరుగుతూ ఉన్నది. పుత్ర స్వీకారం జరుగుతూ ఉన్నది. అందుకు నీ దైవత్వమునంతా మాలో కుమరిస్తున్నావయ్యా. అయ్యా, నీకు సమర్పించుకుంటున్నాం మేము. ప్రభువా, నీకు సమర్పించుకుంటున్నాం మేము.
కృప చూపించు మా పైన. ఈ రాత్రి ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిలో నిన్ను నువ్వు కుమ్మరించుకో. వాళ్ళ హృదయాలను తెరిచి నిన్ను ఆహ్వానించినప్పుడు తండ్రి నువ్వు వారిలో కుమ్మరించుకోమని ప్రార్థిస్తున్నా. దైవత్వం అంతా వారిలో శరీరముగా కుమ్మరించబడును గాక తండ్రి. అది మా అందరిలో జరుగును గాక. ఎవరు ప్రార్థిస్తున్నారో వాళ్ళందరిలో జరుగును గాక. ఎవరు అంగీకరిస్తున్నారో ఈ రెండవ రాకడను వాళ్ళందరిలో జరుగును గాక. వారందరూ ప్రభువా నీతో ఐక్యత పొందుదురు గాక, నీతో ఏకమవుదురు గాక. శిరస్సు వచ్చి ఈ శరీరముతో ఏకమవురు గాక. అలాంటి కృపను తప్పకుండా దయచేదేమో. ఇప్పుడు వధువు పరిచర్యలో అదే జరుగుతున్నది. 5 రకాల పరిచర్యలో అదే జరుగుతున్నది. ప్రవక్త పరిచర్యలో అదే జరిగినది. ప్రవక్త పరిచర్యే తలరాయి పరిచర్య. ఇప్పుడు వధువు పరిచర్య కూడా తలరాయి పరిచర్య. ఆ ప్రవక్త పరిచర్యదే వధువు తీసుకొని ఇప్పుడు వధువులో అది జరిగిస్తున్నావు ప్రభువా. ఈ 5 రకాల పరిచర్యలో జరిగిస్తున్నావయ్యా. ఇప్పుడు తలరాయి పరిచర్య జరుగుతున్నది, క్రీస్తు పరిచర్య జరుగుతున్నది. క్రీస్తు వధువుతో ఏకమవుతున్నాడు ఇక్కడ. అవును ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని పరిచర్యలో 5 రకాల పరిచర్యలో ఉన్న వధువు, ప్రతి ఒక్కరి పరిచర్యలో 5 రకాల పరిచర్యలో ఉన్న వారి వధువుగా ప్రతి ఒక్కరిలో అది జరుగును గాక. అలాంటి కృపను తప్పకుండా దయచేదేమా తండ్రి. పాస్టర్ యెషయా గారిని వారి పరిచర్యలో అది జరుగును గాక. తలరాయి పరిచర్య సంఘములో జరుగును గాక. ఇక్కడ సేవకులందరి నాతో పాటు కూడా ప్రభువా మా పరిచర్యలలో ప్రభువా తలరాయి పరిచర్య జరుగును గాక. అలాంటి కృప మా అందరికీ దయచేదేవా. వచ్చిన బిడ్డలందరినీ దీవించు తండ్రి. ఈ గ్రామస్తులను ఆస్వాదించు. ఇంకా ఈ గ్రామస్తులలో ఎవరెవరి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవో, ఎవరెవరు ఏర్పరచబడ్డారో ఎన్నుకోబడ్డారో ఈరోజు ఈ స్వరము చేత వాళ్ళు ఆకర్షించబడుతురు కాక. నా గొర్రెలు నా స్వరము వినును, ఆ స్వరము చేత వాళ్ళు ఆకర్షించబడతారు, వారు నన్ను వెంబడిస్తారని చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ స్వరం వాళ్ళని ఆకర్షించుకొని వెంబడించును కాక. కోడి పిల్లల మధ్యలో ఉన్న పక్షిరాజు పిల్ల తల్లి పక్షిరాజు స్వరము చేత ఆకర్షించబడింది. అలానే ఆకర్షించబడును గాక. నీ వధువుగా సమకూర్చబడును గాక. ఆ 7 దూతలు వారే ఆ 7 ఉరుముల ప్రత్యక్షతలు కలుగునవారు. ఈరోజు అది మా అందరికీ అనుగ్రహించబడును గాక. ఆ 7 దూతలు, ఆ 7 ఉరుముల ప్రత్యక్షతలు కలిగిన 7 దూతలు మాకు వాటిని అనుగ్రహించును గాక. అలాంటి కృప మా అందరికీ దయచేయమని, అందరిని నువ్వు దీవించి ఆస్వాదించమని, బలపరచమని, స్థిరపరచమని, ఎత్తబరుడు కొరకు సిద్ధపరచమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.